అలాగే అలివేణి ఆణిముత్యమా. సో మన ముందుకి మనకి ఈ మనతో పాటు ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి కేవి ప్రదీప్ గారు అలాగే డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారు ఇచ్చేశారు. మీ ఇద్దరికి స్వాగతం, సుస్వాగతం అండి. ఈయన ఒక యాక్టర్, ఆథర్, ట్రైనర్, డైరెక్టర్, స్టోరీ టెల్లర్, ముఖ్యంగా ఒక లైఫ్ కోచ్, చాలా ముఖ్యంగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్పెషలీ కపుల్స్కి హ్యాపీగా భార్యతో ఉండడం ఎలా అనే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తూ అంతేగా అంటూ వాళ్ళ వెనకాల ఎలా వెళ్ళిపోవాలి, హాయిగా ఎలా బతకాలి అనే మెళకువలన్నీ ఇస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి విలువలు, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. వారి శ్రీమతి డాక్టర్ సరస్వతి గారు కూడా ఎన్నో రంగాల్లో తన నైపుణ్యం చాటుకున్నారు. తను మన రాష్ట్ర పురస్కారాన్ని నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. ఆవిడ 50కి పైగా టీవీ సీరియల్స్ యాక్టింగ్ చేయడమే కాకుండా వాటిని దర్శకత్వం, ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. యాంకర్స్కి స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు అడుగులో అడుగు వేసుకుంటూ అటు కుటుంబపరంగానే కాదు ప్రొఫెషనల్గా కూడా ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఎంతో ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ జంట ఈ వేదిక మీదకి పిలిచే ముందు వారి గురించిన ఏవీస్ని ప్లే చేయమని మన టీంని అడుగుతున్నాను. ప్రదీప్ గారిది, సరస్వతి గారిది ఏవీస్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. కొండిపర్తి వెంకట ప్రదీప్ కుమార్ గారు సినిమా, టెలివిజన్, శిక్షణ, మానవ వనరులు మరియు ప్రజా వక్తృత్వం వంటి విభిన్న రంగాలలో 4 దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు టెలివిజన్ సీరియల్స్ కు మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన ప్రతిభావంతుడైన నటుడు, నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, మోటివేషనల్ స్పీకర్ మరియు హెచ్ఆర్ నిపుణుడిగా విశేష ఖ్యాతి పొందారు. ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జల్ల సీత వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేగా తెలుగు టీవీ రంగంలో ముందడుగు వేసిన ఆయన 100కు పైగా సీరియల్స్ మరియు టెలిఫిలిమ్స్ లో నటించి నిర్మించారు. బుచ్చిబాబు, పెళ్లిపందిరి, చాణక్య వంటి అవార్డు గెలుచుకున్న కార్యక్రమాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఎస్బీఐ, గోద్రేజ్, రాష్ట్ర ప్రభుత్వాలు, లయన్స్, రోటరీ వంటి ప్రముఖ సంస్థల కోసం కార్పొరేట్ చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు మరియు ప్రకటనలు రూపొందించారు. దూరదర్శన్ DD1లో తెలుగు సీరియల్స్ ను మొదటిగా ప్రవేశపెట్టిన ఆయన ఈటీవీ, జెమిని, జీ తెలుగు ఛానల్స్ లో ఆన్లైన్ మరియు ప్రతిభ ఆధారిత కార్యక్రమాలకు పునాది వేశారు. జేసీఐ అమెరికా నుండి జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణ పత్రాలు పొందిన ట్రైనర్గా దేశ విదేశాల్లో 2 మిలియన్లకు పైగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ప్రేరణనిచ్చారు. ఉస్మానియా, జేఎన్టీయూ, ఐసీఎఫ్ఐ వంటి విశ్వవిద్యాలయాల్లో అతిథి అధ్యాపకునిగా సేవలందించారు. మైక్రోసాఫ్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్ఐసి వంటి సంస్థలకు కార్పొరేట్ శిక్షణలు అందించారు. డిజిటల్ వేదికలపై ఆయన ప్రసంగాలు లక్షలాది మందిలో మార్పుకు దారితీశాయి. ఆయన రూపొందించిన ఒక వీడియోకు 16 మిలియన్లకు పైగా వీక్షణలు రావటం ఆయన ఆలోచనల ప్రభావాన్ని తెలియచేస్తోంది. కార్పొరేట్ రంగంలో సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్రాలలో జనరల్ మేనేజర్, హెచ్ఆర్ గా పనిచేసి ఉద్యోగుల అభివృద్ధి మరియు
నిలుపుదలలో కీలక పాత్ర పోషించారు. ఒక టీవీ ఛానల్కు సీఈఓగా కూడా సేవలందించారు. యాంకర్గా 1000కి పైగా వేదిక కార్యక్రమాలు, 500కు పైగా టీవీ ప్రోగ్రాంలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఐఫ్లై స్టేషన్ సంస్థ సీఈఓగా టెలివిజన్ నిర్మాణం, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా, టీవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా, జేసీఐ మాజీ అధ్యక్షునిగా సేవలందించారు. నటన మరియు దర్శకత్వానికి 14 నంది అవార్డులు, వంశీ ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జెమినీ టీవీ 25 ఏళ్ల ఉత్తమ సేవల గుర్తింపు, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ వక్త అవార్డులు మరియు ఇండియన్ జస్టిస్ కమలపత్ర అవార్డు వంటి అనేక గౌరవాలను అందుకున్నారు. డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారితో సంతోషకరమైన దాంపత్య జీవితం గడుపుతూ 2 ప్రతిభావంతమైన సంతానానికి తండ్రిగా ఉన్నారు. డాక్టర్ కె నిహారిక డెంటిస్ట్ మరియు కళాకారిణి, నితీష్ సంగీత దర్శకుడు మరియు గిటారిస్ట్, జీవితాంతం నేర్చుకుంటూ సృజనాత్మక దృష్టితో ముందుకు సాగుతున్న ప్రదీప్ కుమార్ గారు కళ, విద్య మరియు మానవ విలువల పట్ల తన అంకిత భావంతో నిరంతరం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. నుంచున్న వాళ్ళందరూ కూర్చోండి. ఇప్పుడప్పుడే వదిలే ఘటాలుగా ఇవి. మాకు కొంత టైము కేటాయించారు. మీతో మాట్లాడడానికి జీవితంలో ఫస్ట్ టైం హాలిడే తీసుకుని 3 రోజుల పాటు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాము. ముందుగా మీ అందరికీ మా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీ మధ్యన పరాభవనామ సంవత్సర ఉగాదిని జరుపుకోవడం అనేది మా ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంది. బెహ్రీనా అని అందరి కనుబొమ్మలు ఎత్తారు మేము బయలుదేరే ముందర. ఇప్పుడు వెళ్తున్నారేంటి అని అడిగారు చాలామంది. ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది క్వశ్చన్ అడిగారు. మాకు కూడా అక్కడ ఏదో కొంచెం డొక్కలో భయం మొదలైంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉందో ఆ చుట్టుపక్కల వాతావరణం, కానీ అంతే పీస్ఫుల్గా అంతే ప్లెజెంట్గా ఉన్న మీ అందరికీ కూడా మా ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి రప్పించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలుగువారి సంవత్సరాది మాత్రమే కాదు, నన్ను తెరకి పరిచయం చేసి మీ అందరికీ ఇష్టమైన జంధ్యాల గారు భౌతికంగా శరీరం వదిలేసిన రోజు ఇది. వారి వర్ధంతి. ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే కొందరికి జయంతులే తప్ప వర్ధంతులు ఉండవు. నవ్వుని చిరంజీవి చేసిన చిరంజీవి జంధ్యాల గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రగతి ఎక్కడున్నా, మంచి ఎక్కడున్నా. కారణం ఏంటంటే మనం శ్రమపడే తత్వం మనకుంది. ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే గుణం మనకుంది. ఉన్నదాంతో తృప్తిపడే నైజం మనకుంది. కాబట్టి మనం ఎక్కడ పోయినా సర్దుకుని ఉండగలం. అలా ఉండి మీరందరూ మీ కుటుంబాల నుంచి దూరంగా ఇక్కడికి వచ్చి లేటుగా అయినా లేటెస్ట్గా ఉగాది జరుపుకుంటున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగువాడినే పుట్టినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. ఎందుకు తెలుగువాడి గర్వం అంటే,
పొద్దున్నే నేను చిన్న నోట్స్ రాసుకున్నా, ఇది ఒక్కటే చూసి చదువుతా, మిగతాది ఏది చూడకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తా. మన తెలుగు భాష గొప్పది, మన తెలుగు యాస గొప్పది. అది ఏ యాస అయినా సరే అది చాలా గొప్పగా ఉంటుంది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, ఆంధ్ర మనది, తిరుమల మనది, భద్రాద్రి మనది, యాదగిరి మంది, శ్రీశైలం మనది, పుట్టపర్తి మంది, మంత్రాలయం మంది, కవిత్రయం మనది, పద్యనాటకం మనది, అవధానం మనది, కూచిపూడి మనది, పేరిణి మనది, తీన్మార్ డ్యాన్స్ కూడా మనది, గురజాడ మాట మనది, దేవులపల్లి పాట మనది, నండూరి ఎంకి మనది, విశ్వనాథ కిన్నరసాని మనది, కాళోజీ కవిత మనది, శ్రీశ్రీ భావగీతం మనది, పద్యనాటకం మనది, ద్వితాక్షర ఛందస్ సందడి మనది, ఎన్టీఆర్ మనవాడు, పివి నరసింహారావు మనవాడు, ఏఎన్ఆర్ మనవాడు, ఎస్విఆర్ మనవాడు, సావిత్రి నటన మనది, సుశీల గానం మనది, నీలం సంజీవ్ రెడ్డి మనవాడు, వెంకయ్య నాయుడు మనవాడు, జస్టిస్ రమణ మనవాడు, సత్యనాదెండ్ల మనవాడు, ఘంటసాల మనవాడు, బాలసుబ్రహ్మణ్యం మనవాడు, బాలమురళి మనవాడు, ఈలపాట రఘురామయ్య మనవాడు, పింగళి వెంకన్న జాతీయ జెండా చేసిన పింగళి వెంకన్న మనవాడు, పొట్టి శ్రీరాములు మనవాడు, కేసీఆర్ మనవాడు, మెగాస్టార్ చిరంజీవి మనవాడు, బాలయ్య మనవాడు, పిఠాపురం ఎమ్మెల్యే మనవాడు, రామ్మోహన్ నాయుడు మనవాడు, విశ్వనాథ్ మనవాడు, జంధ్యాల మనవాడు, బాపు బొమ్మ మనదే, పోచంపల్లి చీర మనది, కొండపల్లి బొమ్మ మనదే, పూతరేకు మనదే, అన్నమయ్య పాట మనదే, రాజారెడ్డి ఆట మనదే, రామదాసు కీర్తన మనదే, శ్యామదాసు రాగం మనదే, గుత్తి వంకాయ కూర మనదే, గోంగూర పచ్చడి మనదే, గోలీ సోడా మనదే, రాగి ముద్ద మనదే, బాబా ఇడ్లీ మనదే, ఉగ్గాని రుచి మనదే, త్యాగయ్య పాట మనదే, రామోజీ మాట మనదే, పివి సింధు మనదే, కడ్నం మల్లేశ్వరి మనదే, బివిఎస్ లక్ష్మణ్ మనవాడు, పుల్లెల గోపిచంద్ మనవాడు, నారాయణ రెడ్డి విశ్వంబర, రావూరి పాకుడురాళ్ళు, రాజమౌళి బాహుబలి, వడ్డాది పాపయ్య చిత్రం, చాగంటి ప్రవచనం, ఎద్దనపూడి నవల, రేలంగి హాస్యం, తిరుపతి కవుల అవధానం, కేవీ రెడ్డి మాయాబజార్, త్రిబులార్ ఆస్కార్, వేటూరి సాహిత్యం, శోభానాయుడు నాట్యం, తెలుగువారి ఆస్తులు. జై తెలుగు, జై జై తెలుగు. తెలుగు భాష మనది, తెలుగు జాతి మనది. గర్వంగా తలెత్తాలి. మనకున్నంత ఐక్యత ప్రపంచంలో ఎవరికీ ఉండదు. సంకుచితం లేని నిస్వార్థ హృదయం తెలుగు హృదయం. అటువంటి తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు మీను ఉద్దేశించి మాట్లాడటం, ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో మన భాషని, మన ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని మీరందరూ కాపాడుతున్నందుకు మిమ్మల్ని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. చాలా అద్భుతంగా మన తెలుగు వారి గొప్పతనాన్ని, తెలుగుతనం గొప్పతనాన్ని మనకి కొన్ని మాటల్లో రుచి చూపించారు ప్రదీప్ గారు. నిజంగా మనందరం ధన్యులమండి తెలుగువారమై పుట్టినందుకు. ముఖ్యంగా నాకు కనిపించిన తేడా, 2-3 దేశాలు తిరుగుంటాను నేనైతే. ఎక్కడ చూసినా అక్కడ ఉన్న తెలుగువారు ఒక కమ్యూనిటీగా ఫామ్ అవ్వడము, చక్కగా ఒక కుటుంబంలాగా పండుగలు, పబ్బాలు, సరదాలు, సంబరాలు జరుపుకోవడం అనేది కనిపిస్తోంది. నిజానికి ఇండియాలో తక్కువైపోయింది. ఒకటే అపార్ట్మెంట్లో ఉన్నా కానీ, ఒక కమ్యూనిటీలో ఉన్నా పక్కన నైబర్లు ఎవరో కూడా తెలియదు. ఏ పండగకి కూడా డైరెక్ట్గా విష్ చేసుకోవడం కూడా మర్చిపోయిన ఈ రోజుల్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి ఒక్క కుటుంబంలా కలిసిపోయిన మీ అందరికీ ముందుగా చాలా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం జరుపుకుంటుంది పరాభవనామ ఉగాది సంవత్సరం. లేటెస్ట్గా చేసుకున్నా అన్నారు ప్రదీప్ గారు. కానీ షడ్రుచుల ఉగాది, మనం 6 రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా. ఆ ఉగాది పచ్చడిని మన జీవితంతో పోల్చుకోవచ్చు. అన్ని రకాల రుచులు, అన్ని రకాల భావాల, అనుభవాల కలబోత మనిషి జీవితం. ఎలాగైతే ఉగాది పచ్చడిలో 6 రుచులు, పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు ఉన్నాయో, మన జీవితంలో కూడా అనేక రకాల షేడ్స్ ఉన్నాయి. ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం, ఒకసారి బాధ,
ఓసారి కోపం, అనేక రకాల ఎమోషన్స్, స్టేట్స్ ఆఫ్ మైండ్తోని మన జీవితం ముందుకు సాగుతుంది. మేము ఎప్పుడూ ఒక స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఉంటాం. లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. సచ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. జీవితం ఒక పాట లాంటిదైతే దానికి చక్కటి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చేశాడు, కానీ మంచి సంగీతాన్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఎందుకంటే మనం పుట్టే ముందర ఏ ఇంట్లో పుడతామో తెలియదు, ఏ తల్లిదండ్రులకు పుడతామో తెలియదు, ఏ సిబ్లింగ్స్, ఏ అన్నదమ్ములు మనకు ఉంటారో తెలియదు, ఏ లైఫ్ పార్ట్నర్ వస్తారో తెలియదు, ఏ దేశంలో పుడతామో తెలియదు, గొప్పగా పుడతామా బీదగా పుడతామో తెలియదు, అసలు ఏ జెండర్తో పుడతామో కూడా మనకి తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ బై గాడ్. మనం వచ్చే ముందరే మనకు ఒక సాహిత్యాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఒక్కసారి జన్మ తీసుకున్న తర్వాత మాత్రం ఆ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకునే బాధ్యత మాత్రం మన చేతుల్లోనే ఉంది. అవునంటారా కాదంటారా చెప్పండి? అదేలాగా మన చేతుల్లో ఉంది అంటే ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. హ్యాపీనెస్ మన స్టేట్ ఆఫ్ మైండ్. మనం ఎలా ఉంటే యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలాగే ఉంటుంది. మనం ఏది కోరుకుంటే అదే మన దారిలోకి వస్తుంది. మన మైండే మనకి యూనివర్స్. కాబట్టి మనము మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్స్ పాటిస్తున్నాము, ఎలాంటి ధర్మాన్ని పాటిస్తున్నాము, మనం ఎంత పాజిటివ్గా ఉంటున్నాము, ఇవన్నీ మన జీవితంలో మనం పాటించే ఐడియాలజీని బట్టి మన జీవితం ఆనందమయంగా సాగుతుంది. అయితే ఈరోజు మేము ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్తో ముందుకొచ్చాం, రొటీన్గా కాకుండా. ఎందుకంటే ఎప్పుడూ ఏదో మాట్లాడుతుంటాం. మాకు రేపొద్దున కపుల్స్తో మాట్లాడమన్నారు, అక్కడ కొన్ని విలువైన పాయింట్స్ ఇప్పుడు మాట్లాడలేము. సాయంత్రం పిల్లలతో మాట్లాడమన్నారు, ఆ విషయాలు ఎక్కువ ఇక్కడ మాట్లాడలేము. మరి ఇక్కడ ఏం మాట్లాడాలి? జనరల్గా అసలు జీవితం గురించి మాట్లాడదాం అనుకున్నాం. ఎలాగో ఉగాది జరుపుకుంటున్నాం కాబట్టి ఆ ఉగాదిలో ఉన్న రుచులని మన జీవితానికి చక్కగా అన్వయం చేసి ఎలా జీవితాన్ని ఆనందమయ ఉగాది అంటే ప్రతిరోజు పండగ ఎలాగ చేసుకోవాలి అని సిరివెన్నెల గారు ఒక సందర్భంలో అంటారు. పండగ ఎప్పుడంటే ఫలాన రోజంటే తక్కిన రోజులు అన్నీ కూడా దండగా అన్నట్టే. బంధువు ఎవడంటే ఫలాన వాడంటే చుట్టూ ఎందరు ఉన్నా నువ్వు ఒంటరి అయినట్టే. కాబట్టి ప్రతిరోజు మనం పండగగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు హాయిగా అందరం ప్రతిరోజుని బంగారు క్షణాలుగా మలుచుకోవచ్చు. అలా చేయాలంటే మేము ఇప్పుడు ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో వచ్చాము. ఎలా అయితే 6 ఎలిమెంట్స్ మన ఉగాది పచ్చడిలో ఉన్నాయో జీవితంలో కూడా అటువంటి 6 ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ని తీసుకుంటే జీవితం స్మూత్గా సాగుతుంది అని. మరి అలాంటప్పుడే మన ఉగాది ఆనందానికి గట్టి పునాది అవుతుంది. అవును, ఉగాది ఆనందానికి పునాది. ఇప్పుడు నాదో ప్రశ్న, మనం దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉన్నామంతే, దగ్గరే లేము. అక్కడే ఉంటాం, ఎక్కడో ఉంటాం. ఆ పక్కనే భార్యాభర్తలు ఇద్దరు ఒకే గదిలో ఉంటారు, ఒకే మంచం మీద ఉంటారు. ఎవరి మనసుల్లో వాళ్ళు వాళ్ళ రీల్సో రోల్సో చూసుకుంటూ ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనతో మనం మమేకమే ఉన్నామా లేదా? ఆర్ యూ ఇన్ సింక్ విత్ యూ? ప్రపంచం మొత్తంతో అడ్జస్ట్ అయిన మీరు మీతో మీరు అడ్జస్ట్ అవుతున్నారా? మీకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారా? అసలు మీకు కావలసిన జీవితంలో మీరు బతుకుతున్నారా? యథార్థ సంగతి ఏంటో మనం చూద్దాం. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఇండియాలో. ఒకప్పుడు కాలనీలు ఉండేవి, చుట్టుపక్కల ఇళ్ళు ఉండేవి. పక్కింటి సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ, రామారావు అన్నయ్య, రుక్మిణి అక్క ఇలా పేర్లు పెట్టుకు పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాకట ఇదంతా పోయిందనమాట. 501 అంకులు, 202 ఆంటీ, ఆ 303 వాడు నాకు లైట్ కొడుతున్నాడే, ఈ 202 వాడు అస్సలు పడతలేదే అని మాట్లాడుకునే కల్చర్ వచ్చింటాం. ఇలా కల్చర్ వచ్చిన ఒక అపార్ట్మెంట్లో 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి 501 బదులు 502లోకి దూరిపోయాట. ఈ 502లో ఉన్న ఆవిడ వాట్సాప్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎవడొస్తాడులే మొగుడే కదా అని కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపోయింటాడు. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి తన ఇంట్లోకే తను వెళ్ళి
కళ్ళెత్తి చూసి అక్కడ ఎవడో ఉంటే ఇది నా ఇల్లు కాదేమో అని 501లో దూరిపోయాట. ఈ 50లో ఉన్న ఆంటీ ఓ మొగుడే వచ్చాడు కదా అని టీ కలపడానికి వెళ్ళిపోయింట. ఇది యథార్థ స్థితి. దగ్గరగా ఉన్నామా, దగ్గరై ఉన్నామా? సోషల్ మీడియా అందరూ ఒక్కసారి వేళ్ళిలా పెట్టరా, మీకు కుడి చేతి చూపుడు వేలిట్ట ఒక్కసారి అందరు రిక్వెస్ట్, ప్లీజ్ రేజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ లుక్ ఎట్ ఇట్. దాన్ని చూడండి ఒకసారి. అరిగిపోలా? రీల్స్ చూసి చూసి తోసి అరిగిపోలా వేళ్ళు? దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? ఎక్కడున్నా మనకేమన్నా తేడా ఉంటుందా? 1000 మధ్య ఉన్నా మన ఫోన్ మీదే ధ్యాస, ఒక్కడివే ఉన్నా ఫోన్ మీదే ధ్యాస, ఆఫీస్ వదిలినా నోటిఫికేషన్ల మీద దాస, భార్యతో ఉన్నా ఏం చేస్తున్నావు అనే ధ్యాస. ఆర్ యూ ఇన్ సింక్ విత్ యూ? ఈ సోషల్ మీడియా అనేది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది ఎంత అయిపోయిందంటే ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు మన జీవితాన్ని అది ఆక్రమించుకుంది మొత్తం అంతా. దెర్ ఈజ్ ఎ గుడ్ కాంటెంట్, దెర్ ఈజ్ ఎ బ్యాడ్ కాంటెంట్. మీరు గుడ్ కాంటెంట్ చూసినంతసేపు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వల్ల గుడ్ కాంటెంటే మీకు వస్తుంది, కానీ ఒక్కసారి బ్యాడ్ కాంటెంట్ చూసారా అది మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. అసలు మన కోసం మనం బతుకుతున్నామా? ప్రపంచం మొత్తంతో అడ్జస్ట్ అవుతాం కదా, మీకు ఇష్టమైన పాట బతుకుతున్నామా? మాదైతే మరి హైదరాబాద్లో పరిస్థితి దరిద్రంగా ఉంది. ఎవడో డెస్టినేషన్ పెళ్ళి అంటాడు, హైదరాబాద్ నుంచి 2-3 కిలోమీటర్లు 2-3 గంటల దూరంలో ఉంటుంది. మనం పిచ్చోళ్ళలాగా వాళ్ళు పెళ్ళికి పిలిస్తే బాగుండదేమో అని అక్కడికి వెళ్ళి ఎవడు గుర్తుపట్టకపోయినా అక్కడ నుంచుని ఆ లైన్లో నుంచుని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, బౌన్సర్లు. నీ ఇంట్లో పెళ్ళికి నువ్వు పిలిస్తే నేను వచ్చా, బౌన్సర్ ఆపుతా వెంటరా పిచ్చి సన్నాసి అని అడగాలనిపిస్తున్నారు. నువ్వు పిలిస్తే కదా నేను వచ్చా, లేకపోతే ఎందుకు వస్తాను నీ ఇంటికి నేను? అయినా సరే అదంతా చూసి గిఫ్ట్ ఇచ్చి వాడెవడు భోజనం చేయమని అడగకపోతే మనం బాధపడి బయటకు వచ్చి హోటల్లో భోజనం చేసి వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఒకరోజు వృధా చేసుకుంటున్నాం. అద్దం ముందు నుంచుని ఒక్కసారి నేనేమనుకుంటాను మీ గురించి మీరు ఆలోచించారా? మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారా? ఆ 3 గంటలు 4 గంటలు టైం వేస్ట్ చేసే బదులు విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని ఇచ్చి హాయిగా మీరు మీ భార్య మీ భర్త ఎవరుంటే వాళ్ళతో కుటుంబంతో కలిసి మనం గడుపుతున్నామా? సోషల్ మీడియా అంతెందుకు, మీకు ఒక అవార్డు ఇస్తాం, మీరు తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో పెడతారు. మీకు పెయింటింగ్ ఇస్తా, తీసుకెళ్ళి మీ డ్రాయింగ్ రూమ్లో పెడతారు. ఒక అందమైన పుష్పగుచ్చం ఇస్తా, తీసుకెళ్ళి మీ డ్రాయింగ్ రూమ్లో పెడతారు. మీ మంచి ఫోటో తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో పెడతారు. ఎందుకు? డ్రాయింగ్ రూమ్లో పక్కింటోడు వస్తాడు కదా, వాడు ఏమనుకుంటాడు, వాడికి కనిపించాలి కదా. మరి మన బెడ్రూమ్లు ఎలా ఉంటాయి? మాసిపోయిన కట్టెలు, చిరిగిపోయిన దుప్పట్లు, మంచం కింద ఉతకాల్సిన బట్టల మూటలు. ఇది యథార్థం. నా రిక్వెస్టు, మన కోసం మనం బతుకుతాం, మనకిష్టమైన పని చేసుకుందాం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎంత హాయిగా తీసుకోండి. అసలు ఎంత అద్భుతంగా రేపు మాట్లాడతాను నేను, రేపు పొద్దున ఈ భార్యాభర్తల కాన్సెప్ట్ అంతా మాట్లాడతాను. మన జీవితం మన చేతిలో ఉంది. అందుకే సరస్వతి గారు చెప్పారు, లైఫ్ ఈజ్ అ సాంగ్ ఫర్ విచ్ ద గాడ్ హెస్ గివెన్ లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. ఒక్కటే పాట, ముస్తఫా ముస్తఫా. ఆనందంగా ఉన్నప్పుడు ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అని పాడుకున్నారు. వాళ్ళిద్దరు హీరోయిన్ కోసం కొట్టుకు చచ్చినప్పుడు వెనక నుంచి అదే ఏడు పాట, అక్షరం మార్లా, ముస్తఫా ముస్తఫా అని వచ్చింది. మీ జీవితం కూడా అంతే, మీ చేతుల్లో ఉంది. ఆనందంగా చేసుకోండి, దగ్గరగా ఉండండి, దగ్గరే ఉండండి. మరి సోషల్ మీడియా ఎలా ఆక్రమిస్తోంది? సోషల్ మీడియా లేకుండా ఎలా ఉంటాను చెప్పండి? అన్నీ ఫోన్లోనే కదా. మనకు గూగుల్ కావాలన్నా ఫోన్లోనే, మనకి బ్యాంకింగ్ అన్నా ఫోన్లోనే, మొబైల్ యాప్స్ ఫోన్లోనే, అన్నీ ఫోన్లోనే కదా. మరి ఇదేలాగా మనం అవాయిడ్ చేయడం? సోషల్ మీడియా మనిషికి దూరం చేస్తోంది అని మాత్రమే అంటున్నాం, కానీ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అండి. మనం దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నామో అనేదే ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ అ నైఫ్ అనుకుందాం. అంటే ఒక కత్తి అనుకుంటే కత్తితో కేక్ కట్ చేయొచ్చు, పీక కట్ చేయొచ్చు. ఏం కట్ చేయాలనుకునేది మనం డిసైడ్ చేసుకుందాం, అంతే కదా. సో ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా అనగానే ఒక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ బ్రహ్మాండమైన పోస్టులు పెడుతూ ఉంటారు, స్టోరీస్ పెడుతూ ఉంటారు.
వాళ్ళు ఓన్లీ వాళ్ళకున్న ఒకానొక లేదా రెండో మూడో సక్సెస్ స్టోరీస్ మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది కామన్ పీపుల్ అది చూసి ఆహా వాళ్ళు చూసావా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, మనం చూడు ఇలా ఉన్నాం అనేసి కంపారిజన్లోకి వచ్చేసి ఉన్న విలువైన డబ్బుని సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. మనమేంటి, మన స్టాండర్డ్ ఏంటి అని గ్రౌండెడ్గా ఆలోచించే ఒక విషయాన్ని మిస్ అయిపోతున్నారు పెద్దలు, పిల్లలు కూడా. మరి అటువంటప్పుడు కొంచెం లాజికల్గా, అనలిటికల్గా మన రీజనింగ్తో ఆలోచిస్తే అక్కడ వాళ్ళు పోస్ట్ చేసేది కేవలం మంచిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. మేము ఈ హాలిడేకి వెళ్ళాం, లేకపోతే అది కొన్నాము ఇది అనగానే మనం చేయలేకపోయామే అని బాధపడే కన్నా అవసరాలకి కోరికలకి తేడా తెలుసుకుంటే నీడ్స్ వర్సెస్ వాంట్స్, మనకి ఏది అవసరం ఏది కాదు అనే ఒక రియాలిటీలో బతకడం మొదలైతే మన నెక్స్ట్ జనరేషన్ మనల్ని ఫాలో అవుతాం. లేకపోతే ఫాల్స్ ప్రెస్టేజ్తోని, హిపోక్రసీస్తోని, సోషల్ మీడియా ద్వారా మనము మనుషులకి మనసులకి కూడా దూరం అవుతున్నామేమో అనిపిస్తుంది. మరొక చిన్న టిప్ దీని నుంచి అవాయిడ్ అవ్వడానికి, ఎలాగైతే మీరు మీ ఆర్గనైజేషన్లోనో, ఒక కంపెనీలోనో, ఒక ఆఫీస్లోనో ఒక ఇన్ టైం అండ్ అవుట్ టైం అని పెట్టుకున్నారో, అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ పెడతారు, ఈవినింగ్ వచ్చేస్తారు కదా, అలా ఈవెన్ వైల్ యూజింగ్ యువర్ మొబైల్ ఇది ఇన్ టైం ఇది అవుట్ టైం అని ముందే కనుక ఫిక్స్ చేసుకుంటే ఆ మాత్రం కంట్రోల్, ఆ మాత్రం మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే సోషల్ మీడియాలో ఉన్న వీటన్నిటిని కూడా మనం చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతాం. మరి అప్పుడే మనకి బ్రహ్మాండమైన జీవితం సాధ్యమవుతుంది, పీస్ఫుల్గా జీవితం సాధ్యమవుతుంది. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఇంటర్నల్గా మార్పు అనేది తెచ్చుకుంటూ రావాలి. మన ఆలోచన ధోరణిలో, మన జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకుంటూ రావాల్సి వస్తుంది. అటువంటి చేంజ్ వచ్చినప్పుడే మనం జరుపుకునే ఈ ఉగాది ఆనందానికి గట్టి పునాది అవుతుంది. ఉగాది ఆనందానికి పునాది. ఒక మార్పు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఒక మార్పు మీ జీవితంలో కొత్త స్నేహితులను తీసుకొస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్నే మార్చేసే మార్పులు మనకు వస్తాయి. మార్పు అనగానే నేను ఒక చిన్న కథ చదివాను, అది మీతో చెప్దాం అనుకుంటున్నా. ఒక పిల్లి అందమైన అబ్బాయిని ప్రేమించింది. కరెక్ట్గా విన్నారు, పిల్ల కాదు పిల్లి, మ్యావ్. అందమైన అబ్బాయిని ప్రేమించి వా అమ్మ దగ్గరికి వెళ్ళి మియావ్ మియావ్ అంది. తల్లి మియావ్ మియావ్ అంది. వాడిని చూపించి మియావ్ మియావ్ అంది. తల్లి మియావ్ మియావ్ అంది. వెంటనే ఇది మ్యావ్ 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 అని ఏడవటం మొదలెట్టింది. తల్లి కదా మనసు కరిగిపోయింది. ఎట్టాగే వాడు మనిషి, నువ్వు పిల్లివి, మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారని అడిగింది. నాకు తెలియదమ్మా, నన్ను ఒక అందమైన అమ్మాయి కింద మార్చు ప్లీజ్ ప్లీజ్ మ్యావ్ మ్యావ్ అని ఏడవటం మొదలెట్టింది. తల్లి అంది, అయితే ఒక సలహా చెప్తా విను, యు గో అండ్ ప్రే ద ఏంజిల్, ఒక దేవతని ప్రార్థించు, దేవత దిగొచ్చి నీకు ఏదైనా హెల్ప్ చేస్తుంది అని చెప్పింది. వెంటనే దేవతని ప్రార్థించడం మొదలెట్టింది. మ్యావ్ 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 జపమాలు తీసుకుని ప్రార్థించింది. కాసేపటికి దేవత వచ్చింది. పిల్లి ఏమి నీ కోరిక అని అడిగింది. నన్ను ఒక అందమైన అమ్మాయి కింద మార్చు ప్లీజ్, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను అంది. నేను భౌతికంగా ఫిజికల్గా నిన్ను మారుస్తాను, అంతర్గతంగా ఇంటర్నల్గా విల్ యూ ప్రామిస్ టు చేంజ్, నువ్వు మారుతావా అని చెప్పి అడిగింది ఆ దేవత. ప్లీజ్ నేను మారుతాను అంది. హామ్ఫర్ట్ అనగానే ఇమీడియట్గా ఆ మార్పు, ఆ అమ్మాయి ఒక అందమైన అమ్మాయి అయిపోయింది. సరే ఫేస్బుక్లో పోస్ట్ చేసింది, అతను ఇద్దరు లైక్ చేసుకున్నారు, పెళ్లి చేసేసుకున్నారు. 6 ఏళ్ల తర్వాత 6 months డౌన్ ద లైన్ ఈ పిల్ల ఎలా ఉందో చూద్దామని ఆ ఏంజిల్ కిందకి దిగొచ్చి వీళ్ళ ఇంటి మీద తలుపు తట్టింది. ఈ అమ్మాయి తీసి మిమ్మల్ని ఎక్కడో చూశాను అంది. అంతేనమ్మా, మనిషి బుద్ధి అంటేనంత, నువ్వు పర్ఫెక్ట్ మనిషి అయినట్టే లెక్క. నేను నిన్ను పిల్లి నుంచి పిల్లని చేసిన దాన్ని. ఓ మీరే కదా, చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని. యూ డిడ్ నాట్ హెల్ప్ మీ, యూ ప్రామిస్ టు చేంజ్, డిడ్ యూ హ్యాపెన్ టు చేంజ్, నువ్వు మారావా అని చెప్పి అడిగింది. చూడండి నేను మారాను, నా అందమైన శరీరం చూడండి, నా టాకింగ్ స్టైల్ చూడండి, నా వాకింగ్ స్టైల్ చూడండి, నేను మారాను అంది. మార్పు ఇది కాదమ్మా అని వెళ్ళు, లోపలికి వెళ్ళండి. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళగానే దిస్ ఏంజిల్ క్రియేటెడ్ ఏ ర్యాట్, ఒక మౌస్ని, ఒక ఎలకని, ఒక చుబాని క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో కొల్లేసింది. ఎప్పుడైతే ఎలక కనిపించిందో ఈ పిల్లలోంచి పిల్లి బయటకు వచ్చింది, సహజ గుణం బయటకు వచ్చింది. వెంటాడి వేటాడి దాన్ని చంపి తినేసింది. మనం కూడా అంతే. ఒక్క నిమిషం ఒక సూపర్లేటివ్ స్టోరీ వాట్సాప్లో చూస్తాం, అబ్బా మారిపోవాలనుకుంటాం. ఒక కథ చూస్తాం, ఎక్స్ట్రాడినరీ అనుకుంటాం. ఒక ప్రేరణ కలుగుతుంది, ఎక్స్ట్రాడినరీ అనుకుంటాం. అలాంటి మార్పులు క్షణికమైన మార్పులు అవుతాయి. ఎలాంటి మార్పు కావాలి? మార్పు అనగానే మనకు తెలిసే ఒకే ఒక్క విషయం, గద్దట
70 ఏళ్ల పాటు బతుకుతుంది. కానీ 70 ఏళ్ళు బతకాలి అంటే అది 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. అదొక డెసిషన్ తీసుకోవాలి. ఏమవుతుంది 40 ఏళ్ల వయసుకి? ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి పట్టి దాని టెలూన్ స్పంజా మెత్తబడిపోతుంది. శరీరం మీద ఈకలు ఎక్కువై ఆకాశంలో ఎక్కువ దూరం ఎగరలేదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చాలే, బతికినంతకాలం బతికాం, ఇంకేం బతుకుతాం అని చచ్చిపోవటం. రెండోది కమ్ వాట్ మే, ఏదైనా జరగని నేను నన్ను నేనుగా తిరిగి మార్చుకుంటాను, మార్పుని ఆహ్వానించి 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బర్డ్గా మళ్ళీ బతుకుతాను అనుకుంటుంది. గద్ద చార్టెడ్ అకౌంటెన్సీ చదవలా, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, కానీ 2వ ఆప్షన్ తీసుకుంటుంది. అది ఏం చేస్తుందంటే ఒక కొండ మీద ఐసోలేటెడ్ ప్లేస్లో ఓ కొండ మీద తన నివాసాన్ని 150 రోజుల పాటు ఏర్పరచుకుంటుంది. మనం ఇప్పుడు ఐసోలేషన్, క్వారంటైన్ కొత్త కొత్త పదాలు కదా, గద్దకి ఎప్పటి నుంచో ఉంది. వాలంటరీలీ ఇట్ గోస్ ఇన్ టు ద ఐసోలేషన్ ఆన్ టు ద క్లిఫ్ ఆఫ్ ఎ మౌంటైన్. అక్కడ కూర్చుంటుంది ఒక 150 రోజులు. మొదట కొన్ని రోజులు ఏం చేస్తుందంటే దాని ముక్కును తీసి ఆ కొండకేసి టాప్ 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 కొడుతూనే పోతుంది. కొంతకాలాన్ని ముక్కుడి కింద పడుతుంది. మన గోరు పోతే కొత్త గోరు ఎలా వస్తుందో కొత్త ముక్కు వస్తుంది. కొత్త ముక్కుతో గోళ్ళు వేళ్ళు అన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త టైలూన్స్ వస్తాయి. కొత్త ముక్కుతో కొత్త గోళ్లతోటి ఈకలన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వస్తాయి. కొత్త ఈకలు, కొత్త ముక్కు, కొత్త గోళ్లతోటి 150 డేస్ తర్వాత ఆకాశంలో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫేమస్ రీబర్త్ ఫ్లైట్ ఆఫ్ ద ఈగిల్. ఆకాశంలోకి వెళ్ళి 150 రోజులు నెంబర్ 1 బర్డ్ కింద బతుకుతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఎక్కడ పుట్టాం మన చేతుల్లో లేదు. ఆడపిల్లలుగా పుట్టారా, మగపిల్లలుగా పుట్టారా మన చేతుల్లో లేదు. గొప్పవాడింట్లో పుట్టామా, పేదవాడింట్లో పుట్టామా మన చేతుల్లో లేదు. కానీ ఉన్నది మాత్రం ఈ రోజు నుంచి మనం ఎలా మార్చుకుంటాం అని మాత్రమే ఉంది. మార్పు అనివార్యం. 100 కిలోమీటర్ల స్పీడ్లో 100 కిలోమీటర్ స్పీడ్లో టెక్నాలజీ పరిగెత్తుతుంది. మీరు పాస్ సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో దాన్ని వెనకపోతే జీవితంలో పట్టుకోలేరు. అది ఎలా ఉంటుందంటే విజయ్ దేవరకొండ హీరో, పాస్ సినిమా హీరోయిన్ జమున గారి హీరోయిన్. బాగుంటుంది ఆ కాంబినేషను. జమున గారి డైలాగ్, విజయ్ అపార్థం చేసుకోకు విజయ్, నేను అలాంటి దాన్ని కాదు. ఏందే నీళ్ళొల్లి జల్దీ చెప్పు అంటాడు. టెక్నాలజీ ఈజ్ ఇన్వైటింగ్ యూ టుడే. నువ్వు క్రియేట్ చేసిన మిషను నిన్ను పనికిరాని వాడిగా చేస్తున్న ఈ తరుణంలో మిషన్ కంటే మనిషి ఎదగాలంటే నిరంతరం విద్య మాత్రమే ఉంటుంది. లర్న్ న్యూ థింగ్స్, ఎంజాయ్ యువర్ లైఫ్, హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద థింగ్స్. మార్పు అనివార్యం. అది మిమ్మల్ని మార్చేసే ముందర మీరే మిమ్మల్ని మీరు మార్చుకోండి. మరి అటువంటి మార్పు మన జీవితంలో రావాలి అంటే ఇంటర్నల్గా మనం అనుకోవాలి కదా. ఒక గద్ద 40 ఏళ్లకి అదేం MBAలు చదవలేదు, దానికి ఏం తెలివితేటలు లేవు. అటువంటి నిర్ణయం తీసుకుని మారాలి అన్న తపనతో మారినప్పుడు మనలాంటి బుద్ధి వికసించే గుణం ఉన్న వాళ్ళకి ఎంత ఈజీ అండి మారాలి అనుకుంటే. కానీ మనల్ని ఏది ఆపేస్తోంది అంటే మనకు ఒక ప్రీ కన్సీవ్డ్ సెట్ ఆఫ్ నోషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి మనకి పేరుకుపోయిన కొన్ని ఐడియాలజీస్ అలా ఉండబట్టి నేను అలాగే ఉండాలి, అదే చెయ్యాలి అనుకుంటూ పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాం. అసలు ఎందుకు చేస్తున్నాము అనేది ఒక చిన్న లాజిక్తో ఆలోచిస్తే మనం ఇప్పుడున్న మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ మనల్ని అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ నేను కూడా ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటా అండి. ఎలా మన ప్రీకన్సీవ్డ్ సెట్ ఆఫ్ నోషన్స్ అనేవి మనల్ని ఎలా డ్రైవ్ చేస్తాయి అనేదానికి. పూర్వం ఒక ఆశ్రమం ఉండేదిట, ఒక గురుకులం లాంటిది. అక్కడ ఒక గురువుగారు చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేవాడు స్టూడెంట్స్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. అయితే అక్కడ ఒక ఆచారం ఉందిట. క్లాసు మొదలయ్యే ముందు ఒక పిల్లిని చెట్టుకు కట్టేసేవాళ్ళు. ఒక పిల్లిని చెట్టుకు కట్టేసిన తర్వాత కానీ గురువుగారు పాఠం మొదలు పెట్టేవారు కాదు. ఇలా చాలా ఏళ్ళు జరుగుతూ వస్తోంది. కొంతకాలానికి ఒక విద్యార్థి కొత్తగా వచ్చిన వాడికి చూశాట, ఎందుకు పిల్లిని కట్టేస్తున్నారో అర్థం కాలేదు. అర్థం కాక వెళ్ళి అడిగారట అక్కడ ఉన్న వాళ్ళని, ఎందుకు పిల్లిని కట్టేస్తున్నారు చెట్టుకి ఒకరోజు అని అడిగట. చూడు నీకే అర్థమవుతుందని వదిలేశారట. ఇంకొక రోజు చెట్టు కట్టేయడానికి పిల్లి దొరకలా. ఇక వాళ్ళందరూ పరుగులు పెట్టి శ్రమించి అన్ని గంటలు వాళ్ళు వేస్ట్ చేసుకుని ఎక్కడో ఒక పిల్లిని పట్టుకొచ్చి
చెట్టు కట్టేసి అప్పుడు మళ్ళీ లెసన్ మొదలు పెట్టారట. ఈ అబ్బాయికి అర్థం కాల, ఏంటిది పిల్లి లేకుండా పాఠం మొదలు పెట్టరా గురువుగారు అని అడిగితే అప్పుడు అక్కడున్న ఒక పెద్ద వ్యక్తి చెప్పాట, ఒకప్పుడు ఆశ్రమంలో పిల్లుల గోల ఎక్కువ ఉండేది, అవి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవి, ఆ పిల్లిని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు, క్రమక్రమంగా అది ఆచారంగా మొదలైపోయింది, ఇప్పుడు పిల్లి లేకపోయినా వెళ్ళి వెతుక్కొచ్చి మరీ చెట్టుకు కట్టి పాఠాలు చెప్తున్నారని. ఇది ఎంతవరకు సబబు? మా అమ్మమ్మ ఇంత మూకుళ్ళలో వంట చేసింది, నేను కూడా అదే మూకుళ్ళలో చేస్తాను అంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి, అది అడాప్ట్ అవ్వాలి కదా మనం. మన మెంటల్గా, ఫిజికల్గా, మన సరౌండింగ్స్ని బట్టి, మన అవకాశాలను బట్టి, లాజికల్గా, రీజనింగ్తో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటే ఇటువంటి మార్పు సాధ్యమవుతుంది. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారొచ్చు. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు ఆల్ఫా, జీ వాట్ ఎవర్ జనరేషన్స్ దే కాల్, అవన్నిటితో పాటు మనం అంతకన్నా ఎక్కువ కంపీట్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, అస్సలు మారకుండా ఉన్న 4 ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేస్తాను. మనం దానికంటే ముందు మీరు స్తబ్దుగా ఉన్నారు, కాస్త నేను హాయ్ అంటే మీరు హలో అనండి, నేను హలో అంటే మీరు హాయ్ అనాలి. కనీసం మీరు వింటున్నారు, కంట్రోల్లో ఉన్నారని నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియట్లే. హలో, హాయ్, హలో, హాయ్. సూపర్ మార్పు. 4 వ్యక్తులు మా అన్నయ్యలు ఉన్నారు, వీళ్ళు అస్సలు మారలా. అన్నయ్య నెంబర్ 1 బిఎస్ఎన్ఎల్. హైదరాబాద్లో ఫోన్ కోసం మేము 10 ఏళ్ల పాటు వెయిట్ చేసేవాళ్ళం. హైదరాబాద్లో పుట్టి పెరిగా. 10,000 రూపాయలు బ్లాక్లో ఫోన్ కొనుక్కునేవాళ్ళం. అంతెందుకు మా ఇంటి పక్కన తాజ్ కిరాణా షాప్ అని ఒక ముస్లిం అంకుల్ వాళ్ళది షాప్ ఉండేది, వాళ్ళ ఇంట్లో ఓ ఫోన్ ఉండేది. మమ్మల్ని పీపీ ఫోన్ అని పిలిచేవాళ్ళు. మా అమ్మ దసరాకి, ఉగాదికి పులిహార చేసి వాళ్ళ ఇంటికి పంపించేది. మేము అడిగేవాళ్ళం, ఎందుకమ్మా పులిహార పంపిస్తున్నాం అంటే, బాగుండదురా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉన్నారు కదా పిలుస్తారు అన్నవాళ్ళు. అటువంటి డిమాండ్ ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇవాళ అవసరం ఉంటే కూడా మనం దాన్ని బుక్ చేయకుండా వేరే ఫోన్లు చేస్తున్నాం. అన్నయ్య నెంబర్ 1. అన్నయ్య నెంబర్ 2 మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ దూరదర్శన్లో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు నేనే. ఫస్ట్ సీరియల్ నేనే తీశాను దూరదర్శన్లో. అంటే ఇప్పుడు కొట్టడానికి ఎవరు రాకండి, ఇప్పుడున్న సీరియల్తో నాకు సంబంధం లేదు, ఒకప్పుడు సీరియల్స్. ఈ దూరదర్శన్లో సెకండ్ అన్నయ్య దూరదర్శన్. ఈ దూరదర్శన్లో మేము బుచ్చిబాబు అనే సీరియల్ 1986లో ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయ్యేది. అడుగడుగున బుచ్చిబాబు అని మీరందరూ వినుంటారు. అవి చాలా సూపర్లేటివ్ హిట్ అయింది. అది దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్, 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్, ఎక్కువ టైం కాదు, 10 సెకండ్లే అడ్వర్టైజ్మెంట్. 10 సెకండ్లు ఎంతసేపు అవుతుందండి? తలనొప్పిగా ఉందా? అవునండి. భరించలేకపోతున్నారా? అవునండి. అయితే అమృతాంజన్ కొనండి, అంతే అయిపోయింది. 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్కి 40 ఏళ్ల క్రితం 15,000 రూపాయలు ఛార్జ్ చేసేవారు, 15,000 రూపీస్. అప్పట్లో మాకు యాడ్స్ మధ్యలో ఉండేవి కాదు, ప్రోగ్రామ్ అవ్వంగానే యాడ్స్ వేయాలన్నమాట. ఈ అమృతాంజన్ వాళ్ళు మాకు ఎప్పుడు స్పాన్సర్ చేసేవాళ్ళు. ప్రోగ్రామ్ ఇట్లా అయిపోయి దర్శకత్వం ప్రదీప్, మిగతాది వచ్చే వారం అనగానే తలనొప్పిగా ఉందా, భరించలేకపోతున్నారా? అమృతాంజనం వాడు వీడు స్పాన్సర్ చేసినందుకు ఆనందించాలో, నా ఎండ్ టైటిల్స్ వస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఉండేది. జోక్స్ అపార్ట్, 40 years బ్యాక్ ఫ్రీ కమర్షియల్ టైం 10 సెకండ్స్ స్పాట్ 15,000 నా దూరదర్శన్లో, ఈరోజు 800 రూపాయలు దొరుకుతాను. అస్సలు మారలా. అన్నా నెంబర్ 2. అన్నా నెంబర్ 3 హమారా బజాజ్ స్కూటర్లు ఉన్నాయో మనకు తెలుసు కదా అందరికీ. నేను, మా ఆవిడ, మా పిల్లలు, కుదిరితే పక్కింటి ఆవిడ పిల్లలు, ఇంతమంది ఎక్కినా వెళ్ళిపోవచ్చు దాని మీద. హమారా బజాజ్ అది. వేర్ ఇస్ ద బజాజ్ స్కూటర్ టుడే? అస్సలు మారలా. మార్పు నెంబర్ 4 బాటా, పీపుల్ సెడ్ టాటా. 5 ఇండియన్ ఎయిర్లైన్స్. 6 ఇంకా బోల్డ్ కంపెనీస్ ఉంటాయి చేయాలి. మీరు మారకపోతే ఇదే తెలుగు కళా సమితి 5 ఏళ్ల తర్వాత ఇదే గ్రౌండ్లో చిన్న చిన్న స్టాల్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టి మొత్తం ఈ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఈ అంకుల్ అస్సలు మారలా, ఈ ఆంటీ అస్సలు మారలా అని చెప్పబోతున్నారు అన్నమాట. మార్పు అనివార్యము, మారవలసిందే, నేర్చుకోవాల్సిందే, కొత్త విషయాలు తెలుసుకోవాల్సిందే. 55 ఏళ్లకి సరస్వతి గారు ఏ ఉద్యోగం కోసం కాకుండా తను పిహెచ్డి కంప్లీట్ చేశారు తెలుగు లిటరేచర్లో.
మేమిద్దరం నాకు నా 28 కొడుకు నా బిగ్గెస్ట్ కాంపిటీటర్. వాడు ఏ వాచ్ కొంటే నేను ఆ వాచ్ కొంటా, వాడు ఏ షూ కొంటే నేను ఆ షూ కొంటా. నీకెందుకు నాన్న అంటాడు, నీకెందుకు రా అంటాను నేను. బికాస్ నేను కనుక నా 28 కొడుకుతోటి కాంపిటీట్ కాబోతే నేను మాట్లాడేది మొత్తం కాలేజీ పిల్లలు, వీడి భాష వీడికి లైకింగు, నేను వాళ్ళతోటి కనెక్ట్ కాలేను. మార్పు అనివార్యం. మీరు మారకపోతే మార్పు మిమ్మల్ని మార్చేస్తుంది. ఎక్సలెంట్. మరి అటువంటి మార్పు కావాలి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా మన లోపల నుంచే ఆ డ్రైవ్ రావాలి. నేను మారాలి అనుకోవాలి. నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మనం మార్చలేము, మనకు కంట్రోల్ ఉండదు. మన మార్పు ద్వారా మనకు కావాల్సింది సాధించుకోగలం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా దీన్ని ఎక్సీడ్ చేయను. మరి అటువంటి ఉగాది ఆనందపు గట్టి పునాది కావాలి అంటే, మనకి మారాలి అనుకోవాలి అనే దృక్పథం రావాలి అంటే మనకి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కావాలి. మనం ఓపెన్గా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. నువ్వు మారాలి అనుకోగానే మారిపోం కదా. మరి నేను అంత ఓపెన్గా ఉంటే, నేను మార్పుని స్వాగతిస్తే, మార్పుని ఆహ్వానిస్తే అప్పుడే నేను మారగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మేము మీకు ఒక బొకే ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చామండి. మీకు మంచి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాము. వచ్చినప్పుడు మేము మీ డోర్ నాక్ చేసాం, బెల్ కొట్టాము. మీరు ఓపెన్ చేస్తే కదా మేము లోపలికి వచ్చి ఆ గిఫ్ట్ ఇస్తాము, లేకపోతే ఇలా ఇస్తాం. ఇఫ్ యు ఆర్ క్లోజ్ ఫ్రమ్ విదిన్, హౌ కెన్ వీ ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్ అండ్ గివ్ ద గిఫ్ట్? కాబట్టి ఓపెన్గా ఉంటే ఏదైనా ఒక మార్పు మన జీవితంలోకి సంభవిస్తుంది. మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఆయన అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్తో కంపీట్ అవ్వడానికి, వాళ్ళతో సమానంగా ఆలోచించడానికి. ఎందుకంటే మనకి ముసలితనాన్ని ఆహ్వానించకూడదండి. మేము ఎప్పుడు ఆహ్వానించలేదు. ఎప్పుడు వీఆర్ యంగ్ ఎట్ హార్ట్. మనం ఎప్పుడు కూడా, ఎప్పుడు ఆయన అంటారు దేవపల్లి కృష్ణశాస్త్రి గారు, మనకి రాత్రిపూట ఎప్పుడో చిరు చీకట్లో మొదం చలుపు కనుక కొంచెం తీసుంటే వృద్ధాప్యం అలా ఎంటర్ అయిపోతుంది అని. కాబట్టి తలుపు తీసి ఉంచకు, వృద్ధాప్యం వచ్చేస్తుంది అని. శీతవేళ రానియకు, శిశిరానికి చోటివ్వకు, పడుచుగుండె ఏనాటికి పోనివ్వకు అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సో అలాగా మనం ఆహ్వానిస్తే, మనం ఖాళీగా కూర్చుంటే లేనిపోని కాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఫిజికల్గా, మెంటల్గా యాక్టివ్గా ఉంటే మనల్ని మనం ఎప్పుడు ఫిట్గా, ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉంచుకోవచ్చు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా నాది ఎప్పుడో చిన్ననాటి గోల్ డాక్టర్ అనిపించుకోవాలి. అందుకని నాకు అవసరం లేదు నిజానికి, కాకపోతే నాకు టైం దొరికినప్పుడు 54 years ఆఫ్ ఏజ్, ఆ టైంలో నేను పిహెచ్డి చేయడానికి శ్రీకారం చుట్టి రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందాను. కాబట్టి ఎవరికైనా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, మనం ఏం తలుచుకుంటే అది చేయొచ్చు. అయితే మరి అట్లాంటి ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడే మనకి ఉగాది ఆనందానికి గట్టి పునాది అవుతుంది. ఉగాది ఆనందానికి గట్టి పునాది. హలో, మీరు అన్నం కోసం వెయిట్ చేస్తున్నారు సార్ వీళ్ళు, మన కోసం. హలో, హాయ్, సూపర్. మీరందరూ రోబో 2.0 చూసారా? విన్నారా రజనీకాంత్ గారిది? హలో, విన్నారా లేదా? అది రోబో 2.0, ఇది ప్రదీప్ 65.0. మైండ్ సెట్, మీ మెంటల్ ఏజ్ ఇక్కడ ఉంటుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే మన వేదాలు, మన ఉపనిషత్తులు మనకన్నీ చెప్పింది ఒకే ఒక్క మాట, యద్భావం తద్భవతి. మీరేమనుకుంటే జరిగిపోతుంది. నేను ఇక్కడ 65 ఏళ్ళు వచ్చాయి, నేను ఉంచోలేను, నేను మాట్లాడలేను, 2 గంటల ఎలా మాట్లాడాలి, గంటన్నర ఎలా మాట్లాడాలి, ప్రయాణం ఎలా చేయాలి అనే సిగ్నల్ వెళ్తే నేను ఇంతే. మనకందరికీ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఇంజక్షన్లు పెట్టేశారు కదా నెగిటివిటీ. నేను ఇంతే, నా బతుకింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కంగానే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీలో సీరియల్ అయిపోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. నిజమాది.
మనం చూసినా చూడకపోయినా ఇండియా మ్యాచ్ గెలవచ్చు, ఓడచ్చు. మనం ఎక్కినా ఎక్కపోయినా బస్సు టైర్ పంచర్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ మనం ఎక్కించుకుంటాం. ఎందుకు ఎక్కించుకున్నామంటే చిన్నప్పటి నుంచి ఇంజక్షన్లు ఇచ్చారు కదా, నువ్వు వింతే ఆడపిల్ల, నువ్వేం చేయలేవు, మావాడు బయట మాట్లాడాడు, వెర్రి సన్నాసి, బాత్రూంలోనే పాడతాడు, మా అన్నయ్య కొడుకు ఎక్కువ వచ్చినాయి మావాడి కంటే, వీడు పిచ్చోడు అనేటప్పుడు మనకు కూడా అది ఎక్కిపోతుంది. మనం ఇంతే అంట. అసలు సకారాత్మకమైన ఆలోచనలు, పాజిటివిటీ అంటే ఏంటి అంటే, నేను రాత్రి సినిమాకి వెళ్ళారా, సగం థియేటర్ ఖాళీగా ఉంది అంటాం. నేను రాత్రి సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీ ఉంటే మిగతా సగం నిండుగా ఉంది కదా, నీ బ్రెయిన్ అది ప్రాసెస్ చేయదు. ఎలా సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, ఎలా సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, కరెక్టేనమ్మా, మీరు గులాబీ చుట్టూ ముళ్ళని చూస్తున్నాడు, గెలిచిన వాడు ముళ్ళ మధ్య గులాబీని చూస్తున్నాడు. లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకిల్స్. మీరు ఏం తలుచుకుంటే అది అవుతుంది. 65 ఏళ్ల వయసులో ప్రపంచం కొండెక్కిన వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ శబరిమల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచం ఏదన్నా చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసా, బెహరీన్లో ఉన్నా, 20 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, మా ఆయన ఉద్యోగానికి పోతాడు, నాకు ఇంట్లో ఏం లేదు అని మీరు అనుకుంటే మీ భావం. ఇవాల్టి కూడా మీరు మొదలెడితే ప్రపంచంలో ఏ పనైనా మీరు చేయగలరు. పాజిటివిటీ. కానీ మిమ్మల్ని ఏం తీసుకొస్తుంది? నెగటివిటీ కట్టేసి పడేస్తాను. మీకు మీ మైండ్ సెట్ కట్టేసి పడేస్తారు. ఈ ప్రపంచంలో ప్రతిదీ 2 సార్లు కట్టారు. ఈ ఆడిటోరియం వందనా మేడం 2 సార్లు కట్టారు. మీకు అక్కడున్న మీ ట్విన్ టవర్స్ 2 సార్లు కట్టారు. దుబాయ్లో ఉన్న ఖలీఫా టవర్స్ 2 సార్లు కట్టారు. హైదరాబాద్లో ఉన్న చార్మినార్ 2 సార్లు కట్టారు. ప్రపంచంలో ప్రతిదీ 2 సార్లు కట్టారు. ఫస్ట్ టైం పేపర్ మీద, సెకండ్ టైం భూమి మీద. మీరు కూడా ఫస్ట్ టైం ఇక్కడ కట్టండి. స్క్రీన్ పే రాయండి. ఇక్కడ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మనం ఏడాది వెయిట్ చేసాం. రాజమౌళి గారు వెయిట్ చేయరు, ఆయన కథ తెలుసు కాబట్టి. మన జీవితం కథ కూడా మనకు ముందే తెలిస్తే మీరు బ్రహ్మాండంగా. ఎలా తెలుస్తుంది? మేమిద్దరం 5th ఫ్లోర్ అపార్ట్మెంట్స్లో ఉంటాం. మా ఇల్లు 5th ఫ్లోర్లో ఉంది. మెట్లు దిగి వస్తుంటే ఒకసారి 3rd ఫ్లోర్లో ఉన్న ఒక తల్లి తండ్రి కొడుకుని గతమాయిస్తున్నారు. ఆ 4 ఏమైనాయి, ఆ 4 ఏమైనాయి, ఆ 4 ఏమైనాయి, 4 రూపాయలు పారేశాడా, 4 బంగారు ఏం పారేశాడని వెళ్తే కెమిస్ట్రీలో 96 వచ్చేట 100కి. ఆ 4 ఏవైనా వాడిని పిండి పిప్పి చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోతారు పిల్లలు? ఏంటి ప్రెషర్ కుక్కర్? 1 1 1 2 2 2 ప్రభంజనం. ఏంటి ప్రభంజనం? పిల్లాడు ఏమైపోతున్నాడు? పాజిటివ్ నేచర్ అలవాటు చేయండి. మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఈ పని చేయలేని నుంచి నేను ఈ పని చేయగలను, కేవలం మీ మైండ్ సెట్లో మాత్రమే ఉంది, ఎక్కడా లేదు. అక్కడ మీరు తలుచుకుంటే ఏదన్నా జరిగి తీరుతుంది. ఆ తలుచుకోవడం సద్భావనతో తలుచుకోండి, సకారాత్మకంగా తలుచుకోండి, మంచి మంచి విషయాలు తలుచుకోండి, మంచి పుస్తకాలు చదవండి, పాజిటివ్ మైండ్ సెట్ తెచ్చుకోండి. ఎస్ ఐ కెన్ డూ. నేను ఎందుకు చేయలేను? ఈ పని నేను తలుచుకుంటే చేయగలను కదా, ఎందుకు చేయలేను? నేను ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అని మీరు ఆలోచించండి. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఎక్స్ట్రా. పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, put that extra thinking, put that extra, you call it as a question yourself, and then you will also become extraordinary. చాలా బాగా చెప్పారండి. పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి, సకారాత్మకమైన ఆలోచనలే చేయాలి అని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హ్యూమన్ మైండ్ అలా ఉండదు కదా. మనకి అనేక నెగటివ్ థాట్స్ వస్తాయి. ఒక్క పాజిటివ్ థాట్ వెనకాల 100 నెగటివ్ థాట్స్ వస్తాయి. లాంగ్ బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక లేడీ ఆవిడ, షీ యూస్ టు గివ్ ఆన్సర్స్ అనమాట. ప్రేక్షకుల నుంచి వచ్చే క్వశ్చన్స్కి ఆవిడ ఆన్సర్స్ చాలా అద్భుతంగా చెప్పేవారు. నేను క్వశ్చన్స్ అడిగేదాన్ని మొదట్లో. అయితే ఇలాగే ఒక ప్రేక్షకుల నుంచి, మా ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మేడం, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి అని అంటారు కదా, అదేమిటో అండి, నేను పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని కాదు, నెగిటివ్గా అనుకుంటే మాత్రం వెంటనే అయిపోతుంది. నాకు 95 మార్క్స్ వస్తాయి అనుకుంటే చస్తే రావు, కింద పడతానేమో అంటే తప్పకుండా పడతాను, ఎందుకు జరుగుతుంది ఇలాగా అని అడిగింది. అంటే ఇవిడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. అమ్మ, నీకు ఒక అరటిపండు ఇచ్చాను తినడానికి, బనానా అరటిపండు ఇచ్చాను తినడానికి, నువ్వు తినడానికి రెడీగా ఉన్నావు, దాన్ని తొక్క తీసి తినబోతుండగా అది జారి కింద పడింది. ఆ పట్టం ఒక తళతళలాడే వెండి పళ్ళెంలో పడింది. తీసుకుని తింటావా లేదా? తీసుకుని తింటారు కదండి.
వెండి పళ్ళెంలోనే కదా పడింది, చక్కగా తీసుకుని తింటాం. అదే ఊహించుకోండి, ఆ బనానా వెళ్ళి ఒక చెత్త కుండీలో పడింది, తింటారా? మన మైండ్ కూడా అలాంటిదే. నువ్వు చెత్త ఆలోచనతో నింపి పెడితే ఎప్పుడో ఒకసారి చేసే పాజిటివ్ ఆలోచన పనిచేయదు కదమ్మా. దాన్ని కాస్త క్లీన్గా పెట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా ఒక మంచి ఆలోచన చేస్తే అది ఆ వైబ్రేషన్స్తో పనిచేస్తుంది అని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. బాగానే ఉందండి. మరి నెగటివ్ ఆలోచనని ఎలాగ మనం తట్టుకోవాలి అని అడిగితే, ఇప్పుడు ఊహించుకోండి, మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చారు, ఒక గెస్ట్ వచ్చారు. గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కగా ఫుడ్డో ఏదో పెట్టి, ఒక కాఫీ టిఫిన్ పెట్టి బాగున్నారా అని వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చి వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి మరీ పంపిస్తాం. ఇది అతిథి మర్యాద కదా. అదే ఆ అతిథిని మనము వాళ్ళు రాగానే, అయ్యో సారీ అండి మీరు ఇప్పుడు వస్తారని తెలియదు, మేము సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నాము అంటే ఎలా ఫీల్ అవుతారు? ముందు మనం చూసినట్టుగా అతిథిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి వాళ్ళని మర్యాదలు చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అదే మీరు రెండోసారి లాగా సారీ అండి మాకు టైం లేదు అని తాళం పెట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఆ అతిథి వస్తారా? రారు కదా. ఇక్కడ ఆ అతిథిని నెగటివ్ థాట్ కింద తీసుకోమని చెప్పారు ఆవిడ. వెనెవర్ యూ గెట్ నెగటివ్ ఫీలింగ్స్, మనమేం చేస్తామంటే ఎవరైనా ఒక చెడుగా మాట్లాడితే ఇంకో 4 చెడు మాటలు కలిపి మాట్లాడతాం. అలా కాకుండా అక్కడికి అదే ఇరాడికేట్ చేస్తే మనకి మళ్ళీ ఆ చెడు ఆలోచన అనేది రాకుండా దాన్ని మనం వ్యాపింపజేయకుండా ఉండగలుగుతాం. మరి మైండ్ ఎలాంటిది? ఒక మ్యాగ్నెట్ లాంటిది. మీరు ఊహించుకోండి, ఒక మ్యాగ్నెట్కి మీరు చుట్టూ ఒక మేకులు పెట్టారనుకోండి, అది అన్ని ఐరన్, మొత్తం అన్ని రకాల ఐరన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. మ్యాగ్నెట్కి తేడా లేదు, తుప్పుపట్టిన మేక మంచి మేక అనేది తేడా లేదు, అన్నిటినీ అట్రాక్ట్ చేసుకుంటుంది. సేమ్ వే మన మైండ్ కూడా అన్ని రకాల ఆలోచనలని అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి మనము ఎలా కంట్రోల్ చేసుకుంటాము అనే దాని మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించి ఎవరైనా మనకి నెగటివ్గా కనిపించినా, మన చుట్టుపక్కల వాతావరణం నెగటివ్గా ఉన్నా, బెటర్ టు అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడమో, ఆ మాటని కొనసాగించకపోవడమో, ఒకళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు మనం మళ్ళీ 2 మాటలు కలపకుండా ఉండడమో, ఇలా ఉన్నప్పుడు మనం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవచ్చు. జంజాల్ గారు ఒక జోక్ చెప్పేవారు అనమాట మన చుట్టూ ఉన్న నెగటివ్ పీపుల్ గురించి. హలో, మీరు సినిమా చూస్తున్నట్టున్నారు, చప్పట్లు కొట్టండి ఒకసారి, నాకు తెలియట్లా మీరు వింటున్నారా లేదా. ఈ హాల్ రీసౌండ్ ఇస్తుంది, వెనక వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, పిల్లలు ఆడుతున్నారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెస్ ఆర్ యు ఆల్ ఓకే విత్ అస్? జంజాల్ గారు ఒక సూపర్ జోక్ చెప్పేవారు అనమాట. ఒక షిప్లో వెళ్తుంటే ఆ షిప్ క్యాప్టెను మొత్తం అందరికీ తీసుకెళ్ళి షిప్లో ఏమేమి ఉందో చూపిస్తున్నారట. ఓ గదిలోకి వచ్చేటప్పటికి అక్కడ అన్ని ప్రాన్స్ ఉన్నాయి, పీతలు ఉన్నాయట, అన్నిటి సీసాలు ఉన్నాయి, దాని మీద ప్రాన్స్ ఉన్నాయి, పైన మూతలు ఉన్నాయి. ఒక్కదానికి మాత్రం మూత లేదు. వచ్చిన వాడు ఎవడో అడిగాడు, ఏంటండి ఇవి పారిపోతాయి కదా, వెళ్ళిపోతాయి కదా, ఎందుకండి ఇవి దీని మీద మూత పెట్టలేదని. లేదండి అవి తెలుగు పీతలు, ఓడిపోతూ ఉంటే 2 లాగుతూ ఉంటాయి కాబట్టి మేము మూత పెట్టలేదని అర్థం. మన చుట్టూ ఉన్న నెగటివ్ పీపుల్ని, ఫ్లాక్ చేసే పీపుల్ని తీసి అవతల పారేయండి. నా కొటేషన్ నేను రాసుకుంది, నా జీవితంలో ఎప్పుడూ పాటించేది, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరూ అంటారు కదా, ఆహా ఏం చెక్కావురా ఓహో అంటారు కదా. శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. శిల్పం అంటే అక్కర్లేంది తొలగిస్తే మిగిలేది శిల్పం. టేక్అవుట్ ఎవ్రీథింగ్, యువర్ నెగటివిటీ, యువర్ ఈగో, మీరు అన్నీ తీసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ తారాస్థాయిలో ఉండడానికి ఇందా మర్చిపోయా, అందుకని మైక్ తీసుకున్నాం. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది మీకు ఎక్కడ దొరకదు, గూగుల్లో ఉండదు, ఇంటర్నెట్లో ఉండదు. స్వామి ప్రదీప్తానంద అనుభవం చెప్పమంటారా? స్వామి ప్రదీప్తానంద అనుభవం. ఎవరి అనుభవం? నేను నా ఫ్రెండ్ భరద్వాజ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ తన్ని చూశా, తను వడని తింటల్లా ఇట్లా చూస్తున్నాడు. ఏమైందయ్యా అన్న. అన్యాయం సార్ అన్నాడు. ఏమైందయ్యా అన్న. దోపిడీ సార్ అన్నాడు. ఏమైందయ్యా? లేదు సార్. చెప్పవయ్యా ఏమైందన్న. చూడండి సార్, వడకింత చిల్లు పెట్టి ఆ పిండి అమ్మి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అన్నాడు. ఓరి నీ నెగటివిటీ గూలా అని అప్పటి నుంచి మన కొటేషన్ రాసుకున్నా. స్వామి ప్రదీప్తానంద కొటేషన్ చెప్పమంటారా? సూపర్. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ,
వడ చిల్లు చూడకు. డోంట్ లుక్ ఎట్ ది HOLE, హోల్ ఆఫ్ ది వడ చిల్లు చూడకు. లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. యూ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. రంధ్రాన్వేషణ చేయకు, రసాస్వాదన చేయి జీవితాన్ని. ప్రతి దాంట్లో నెగటివిటీయే, ప్రతి వాటితో చూస్తే నెగటివిటీయే. ఎక్కడి నుంచి మనం బతుకుతాం? యువర్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఈజ్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. ఏంటండి పాజిటివ్గా ఆలోచించడానికి ఏమైనా టెక్నిక్స్ దొరికాయా? గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి అయితే. మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి విల్ ట్రై టు క్లోజ్ ఇట్. 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాము. మరి ఉగాదిని ఆనందపు పునాది చేసుకోవాలని కదా మనం ఈ ఎలిమెంట్స్ మాట్లాడుకుంటున్నాము. ఇంత మనము పాజిటివ్గా ఉన్నా, చేంజ్ని స్వాగతించినా, ఎందుకు అని క్వశ్చన్ చేసినా పక్క వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నావు ఇలాగా, ఎందుకు ఆలోచిస్తున్నావు, మన ట్రెడిషన్ ఇది కదా, నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలగాలి. చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఎందుకు జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. ఫ్యామిలీలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన మనసులో మాట చెప్పకుండానే అర్థం చేసుకోరు అంటే ఎవరు అర్థం చేసుకుంటారు? మన మనసులోకి దూరం ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి ఎంత బాగా, ఎంత కన్విన్స్ చేస్తున్నట్టుగా, ఎంత మార్దవంగా, మృదువంగా అవతల వాళ్ళకి మనము కమ్యూనికేట్ చేస్తామో అంత బాగా మనం అనుకున్న పనులను మనం చేయగలుగుతాం. ఇదివరకు రోజుల్లో అయితే చక్కగా ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఒక టైం అయినా కనీసం డిన్నర్ కలిసి చేయడమో, ఒక లంచ్ కలిసి చేయడమో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్, చాలా చిన్న ఫ్యామిలీస్, అందరూ బిజీనే, అందరిది స్ట్రెస్ఫుల్ లైఫే. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి కూడా టైం లేదు. మన కొడుకుతోని మన కిచెన్లోంచి మదర్ వాట్సాప్లో మెసేజ్, ఆర్ యూ రెడీ, ప్లీజ్ కమ్ ఫర్ డిన్నర్. అలా జరిగిపోతుంది ఈ రోజుల్లో. అంత మినిమం అయిపోయింది. మనకి ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రోజు ఆనందంగా వెళ్ళి ఇంటికి వచ్చే పిల్లాడు సాడ్గా వస్తే కూడా వాడిని గమనించుకునే స్థితిలో లేము. ఎందుకు అలా ఉన్నాడు అని అడిగేంత టైము, అంత ఓపిక పేరెంట్స్కి లేవేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఏదైనా కష్టం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనకి ఫస్ట్ ఫేస్బుక్ వాల్ మీదో, ఇన్స్టాగ్రామ్ రీల్లోనో కనిపిస్తుంది. ఫస్ట్ ప్రపంచానికి తెలిసి తర్వాత ఇంట్లో తెలుస్తుంది. సో ఇట్లాంటి గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి అంటే మనకి ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి. అప్పుడే మన ఉగాది ఆనందపు పునాది అవుతుంది. కమ్యూనికేషన్ గురించి 4 మాటలు. నా మనసులో ఉన్న మాట నా మెదడులోకి వెళ్ళి నా నోటి ద్వారా ప్రయాణం చేసి మీ చెవుల్లోంచి, మీ మెదడు నుంచి మీ మనసుకి దాదాపు 50 నిమిషాల నుంచి అది ప్రసారం అవుతుంది. అంటే నేను చెప్పదలుచుకుంది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఏ కమ్యూనికేషన్లో అయినా మనం చెప్పదలుచుకుంది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని మాత్రం మీరు తెలుసుకోండి. 90% కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయంటే ఆ మాత్రం అర్థం చేసుకుంటారులే, మనవాళ్లే కదా, ఎందుకు అర్థం చేసుకోరు, ఇది కూడా చెప్పాలా అని అనుకుంటాం మనం. సరే, మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూసారా? హలో, బొమ్మరిల్లు సినిమా చూసారా? ఆ క్లైమాక్స్ భలే ఉంటుంది కదా. సిద్ధార్థ మనసు విప్పి మాట్లాడతాడు వాళ్ళ నాన్నతోటి. నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, ఏ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పావు నాన్న, ఏ క్యారమ్ బోర్డ్ కాయిన్ ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో నువ్వే చెప్పావు నాన్న, రోడ్డు మీద నడుస్తుంటే నా చెయ్యి పట్టుకు రోడ్డు దాటిచ్చావు నాన్న, చూడండి నాన్న నా చెయ్యి ఇంకా మీ చేతిలో ఉంది. సూపర్. దిల్ రాజు గారి డబ్బులు వచ్చాయి, వాళ్ళకి అవార్డులు వచ్చాయి. నా ప్రశ్న ఏంటంటే తండ్రి కొడుకు మనసు విప్పి మాట్లాడుకునే ఈ సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో ఉంటే అసలు సినిమా అవసరం ఉందా? కాబట్టి మాట్లాడండి, ఇష్టమైతే మాట్లాడండి, ఇష్టం లేకపోతే మాట్లాడండి, కలిసి ఉంటే మాట్లాడండి, ఒక్కళ్ళే ఉన్నా మాట్లాడుకోండి, మాట్లాడండి. మాట్లాడతాం అంటే ఇక్కడ జస్ట్ మాట్లాడటం కాదు, అవతల వాళ్ళని అర్థం చేసుకోండి, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారో అర్థం చేసుకోండి, పరిపూర్ణంగా విశ్వసించండి. 4 wives and 1 husband. ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఈ 5టికే ఆన్సర్ ఉంటే మీరు ఎక్కడ పోయినా జీవితంలో గెలిచే ఆన్సర్ ఇది. లేకపోతే ఏమవుతుందంటే అసంపూర్తిగా ఉంటుంది. ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, సార్
నేను మీతో 3-4 అవర్స్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అయితే రావయ్యా, రేపు సాయంత్రం సినిమాకి వెళ్దాం, RRR సినిమా వచ్చింది కదా వెళ్దాం అని చెప్పా. ఏ షోకి సార్ అన్నాడు. ఫస్ట్ షో పోదాను రా, నువ్వు డైరెక్ట్ థియేటర్ దగ్గర రా అన్నా. నేను థియేటర్ దగ్గరికి వెళ్ళామన్నాడు. ఆ కుర్రాడు కనిపించలా. ఫోన్ చేశా, మధు ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నా సార్. నేను కూడా థియేటర్లో ఉన్నానే. నేను క్యాంటీన్ దగ్గర ఉన్నా సార్. నేను కూడా క్యాంటీన్ దగ్గర ఉన్నాయా? లేదు సార్, నేను పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నా. పిచ్చి జోకు లేకు, నేను కూడా పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నా అన్న. నిజానికి ఇద్దరం కరెక్టే చెప్పాం. అతను ఐమాక్స్లో ఉన్నాడు, నేను సుదర్శన్లో ఉన్నాను. 90% ఇవే అవుతాయి. అవతల వాడికి అర్థమయ్యే విధంగా మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి. అంతా ఎట్లా తయారైందంటే దిగ్గుమాలని, ఇదివరకు ఎవరింట్లో అయినా మనకి బర్త్డే ఉంటే మనం వెళ్ళి విష్ చేసేవాళ్ళం. తర్వాత కాలం వచ్చింది, ఫోన్లో విష్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా వాట్సాప్ వచ్చింది, అక్కడ విష్ చేస్తున్నాం. ఇంకా ఫేస్బుక్లో కొంతమంది విష్ చేస్తారు. బర్త్డే అయితే హెచ్బిడి అంటారు. ఏ బీడీ రైతే అంటే హ్యాపీ బర్త్డే కదే. టీసీ, నాకు జ్వరం వచ్చింది, టీసీ, టేక్ కేర్. ఇంకా దరిద్రం ఏంటంటే వస్తావా, ఓకే అని కొట్టాలి. ఆ ఓ కూడా బద్ధకం, కే. ఎక్కడ పోతున్నాం? మనసిప్పి మాట్లాడండి. ముఖ్యంగా కుటుంబ సంబంధం. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. నేను సరస్వతి గారు ప్రతిరోజు చేసే ఒక పని ఏంటంటే మార్నింగ్ 5:30కి లేచి హాఫ్ అన్ అవర్ పాటు మేము ఏ పని చేయం, మాట్లాడుకుంటాం. నిన్నేమైంది, ఇవాళ ఏమవ్వాలి, రేపు ఏమవ్వాలి మాట్లాడతాం. దీనివల్ల 100 వాట్సాప్లు, 200 ఫోన్లు తప్పుతాయి. ఎక్కడ, ఎప్పుడు, అన్నమా, రొట్టె, గోధుమ రవ్వ, ఉప్మానా, తిన్నారా, ఉన్నారా, అన్నీ ఎగిరిపోతాయి మొత్తం అంతా. మనసు విప్పి మాట్లాడుకోండి. మాట్లాడటమే కాదండి, అవతల వాళ్ళు చెప్పేది వినండి కూడా. ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. ఎంతమందికి అండి ఈ అనుభవం చెప్పరా? చేతులు ఎత్తండి. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఇంకోళ్ళు ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. ఒళ్ళు మండిపోతుంది. నేను వినట్లేదా, నేను చెప్పేది ఇంతేనా, వేస్టేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఒక ప్రాపర్ ఛానల్ కావాలంటే పుట్టి మాట్లాడటమే కాదు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటే అప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్ అంటే మాట్లాడటమే కాదు, వినడం కూడా. ఆ రెండిటి ద్వారా ప్రాపర్గా అర్థం చేసుకోవడం, కరెక్ట్ మెసేజ్ కన్వే అయిందా లేదా. మన మాటలే కాదండి, మన జెస్చర్స్లో కూడా కోపాలు వస్తాయి. విసిరేస్తే కోపం వచ్చిందని అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు కోపం వచ్చింది, ఏ కారణానికి కోపం వచ్చింది, చక్కగా కూర్చుని డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో చాలా వరకు మనం చేసే చర్యలు, మన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లోకి వస్తాయి. కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్ని మనము డెవలప్ చేసుకోవాలి. అంతా బాగానే ఉందండి, బాగా చెప్తున్నారు, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అన్నారు, చేంజ్ అన్నారు, అలాగే ఫ్యామిలీ కమ్యూనికేషన్ అన్నారు. అన్నిటికీ టైం ఉండాలి కదండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. టైం అనేది చాలా పెద్ద విషయం అని. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తౌదౌరా. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవును, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవును. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు. ఎంతమంది విన్నారండి ఈ పాట? మరి ఇప్పుడు ఒప్పుకుంటారా టైం ఉంది లేదు అనేది? మనకి జీవితంలో సగభాగం మిగతా కార్యక్రమాలన్నిటికీ అయిపోతాయి, మిగతాది మాత్రం చిత్తశుద్ధి. అంటే మనకు అసలు ఒక ఫోకస్, ఒక కాన్సన్ట్రేషన్ లేకుండా అనేక రకాల వ్యర్థమైన టైం వేస్ట్ సాగిపోతుంది. 24 గంటల సమయం అందరికీ ఒక్కటే. ప్రెసిడెంట్కి అదే వాచ్ అదే టైం, లేబర్ చేసుకునే వాళ్ళకి అదే వాచ్ అదే టైం. ఎవరు ఎంత ఎఫిషియెంట్గా టైంని మేనేజ్ చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. కాబట్టి నేనెప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు టైం లేదు అనొద్దు, నాకు ప్రయారిటీ లేదు అనండి. మనకి ప్రయారిటీ ఉంటే ఆటోమేటిక్గా టైం ఉంటుంది. కాబట్టి టైం లేదు అనేది మిత్, టైం లేదు అనేది మిత్. మనం ఏది ప్రయారిటైజ్ చేసుకుంటాం అనేది సత్యమైన విషయం. ఓన్లీ బిజీ మెన్ కెన్ ఫైండ్ టైమ్,
ఎవరైతే టైంని రెస్పెక్ట్ చేస్తారో వాడి దగ్గర ప్lentyగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 12కి మనకు నోటిఫికేషన్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ 86,400 అని. ఆ నోటిఫికేషన్ సెకండ్స్. ప్రతి ఒక్కళ్ళకి సరస్వతి గారు చెప్పారు కదా ప్రయారిటీ లేదని. ఎందుకు ప్రయారిటీ ఉండదు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళు, మీ కింగ్ దగ్గరికి వెళ్ళు, రాయల్ ఎక్సలెన్సీ కింగ్ దగ్గరికి వెళ్ళు, మనకి టైం కావాలండి అంటే వాళ్ళు టైం లేదండి అనరు. 22 నవంబర్ మధ్యాహ్నం 3 నుంచి 3:10 దాకా ప్రెసిడెంట్కి టైం ఉంది అంటారు. బిజీ మెన్ కెన్ ఫైండ్ టైమ్ ఎవ్రీ డే. 86,400 సెకండ్స్ మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ క్విక్గా వాళ్ళు తొందరగా ముగించమన్నారు కాబట్టి క్విక్గా చేస్తున్నాం. మళ్ళీ ఒక స్వామి ప్రదీప్తానంద ఫార్ములా మీకు చెప్పాలనుకుంటా. చెప్పమంటారా? హలో, హాయ్. 60-30-10 జీవితంలో ఇది ఆచరించాను నేను. జీవితం మొత్తం 45 ఇయర్స్ నుంచి రేపంటే భయం లేకుండా రోజుకి 17 గంటలు నేను స్పెండ్ చేస్తున్నాను. కానీ ఈ ఫార్ములాతో మనం కూడా జీవితాల్ని మార్చుకోవచ్చు. 60-30-10. ఏంటి 60, ఏంటి 30, ఏంటి 10 అంటే మీ అవైలబుల్ టైం అంటే నిద్రకి దానికి కాలకృత్యాలకి టైం తీసేస్తే మీ అవైలబుల్ టైంలో 60% టైం ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ కోసం వాడాలి. యూ నీడ్ టు స్పెండ్ 60% ఆఫ్ యువర్ టైం ఫర్ యువర్ ప్రొఫెషనల్. మీరు టీచర్ అవ్వచ్చు, హోమ్ మేకర్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు. 60% టైం దానికి పెట్టాలి. 30% టైం మన పర్సన్ అండ్ దెన్ ఫ్యామిలీ రిలేషన్. అమ్మా ఇంటికి మంచి స్పీకర్ వచ్చాడా, అమ్మా యాక్టర్ గారు వచ్చారా అని నా కొడుకు అడగడు. అమ్మా నాన్న వచ్చాడా అని మాత్రమే అడుగుతాడు. ఇంట్లో మనం ఎంత గొప్పవాళ్ళైనా ఓ తల్లికి బిడ్డ, ఒక ఆలకి భర్త, ఓ పిల్లాడికి తండ్రి. ఇది మర్చిపోకూడదు మనం. అమ్మా నాన్న వచ్చాడా అని అడుగుతాడు. సో 30% ఆఫ్ యువర్ టైం ఫర్ యువర్ పర్సనల్. ఇందులోనే బిగ్ బాస్ టైము, ఇందులోనే స్మార్ట్ జోడీ టైము, ఇందులోనే సీరియల్స్, ఇందులోనే పజిల్స్, ఇందులోనే గేమ్స్. మరి ఆ 10% ఏం చేయాలంటే సెల్ఫ్ గ్రోత్. మీకోసం మీరు ఫర్ యువర్ సెల్ఫ్ గ్రోత్ యూ షుడ్ యూస్ 10% టైం. ఆ 10% ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. యూ విల్ బికమ్ ఏ డిఫరెన్షియేటర్. మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. ఏ టైమ్ ఇన్ విచ్ నో బడీ డిస్టర్బ్స్ యూ. అది పొద్దున్న 5ంటికా రాత్రి 11ంటికా సంబంధం లేదు. నా లైఫ్లో 99% వర్క్స్ నేను నైట్ 10:30 నుంచి 12 o'clock మధ్య ప్లానింగ్ టైం పెట్టుకుంటాను. మై బ్రెయిన్ కంప్లీట్లీ వర్క్స్ వెరీ గుడ్ ఎట్ దట్ టైం. సో టైం లేదు అనకండి, ప్రయారిటీ లేదు అనండి. ప్రయారిటీ ఉంటే టైం ఉంటుంది, ప్రతి దానికి టైం ఉంటుంది. ఇష్టమైన ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళటానికి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం ఉంటుంది. ప్రయారిటైజ్ యువర్ వర్క్స్. మేమిద్దరం ప్రతిరోజు ½ అన్ అవర్ కార్డ్స్ ఆడుకుంటాం. వారానికి ఒకసారి కూరల మార్కెట్కి మేమే వెళ్ళి కూరలు తెచ్చుకుంటాం. వాళ్ళ పేరెంట్స్కి బాగాలేకపోయినా, ఒకప్పుడు మా పేరెంట్స్ బాగాలేకపోయినా ఇద్దరి దగ్గర టైం ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ హౌ డు యూ షెడ్యూల్ యువర్ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు నన్ను గంటన్నర మాట్లాడమన్నారు, గంటే మాట్లాడమన్నారు అనుకోండి, హౌ క్విక్లీ వీ కెన్ అడ్జస్ట్. ఇదేం పెద్ద కొంపమునిగే వ్యవహారం కాదు. యువర్ బ్రెయిన్ నీడ్ టు అడాప్ట్. నా దగ్గర 10 minutes ఉంది, నా దగ్గర 20 minutes ఉంది, నా దగ్గర 5 minutes ఉంది. సాయంత్రం 6ంటికి మన సినిమాకి వస్తాను ఇంటికి అని చెప్పిన భర్త ఆఫీస్లో ఆఫీసర్ని ఆపేసాడు అనుకున్నాం. ఇవాళ అర్జెంటు పని ఉందండి, మీరు ఇక్కడే ఉండండి అన్నాను. 90% మంది వాడు నలిగిపోతున్నట్టు, శోభన్ బాబులాగా ఆఫీస్కి ఇంటికి మధ్య కష్టపడుతున్నట్టు, నేను కాబట్టే ఉన్నట్టు ఫోజులు కొడుతూ ఉంటారు. అంత అవసరంలా. బాస్కి రేపు పొద్దున్న 7ంటికి వస్తాయని చెప్పు, లేదా భార్యకు ఫోన్ చేసి రేపు సినిమాకి వెళ్దామైనా చెప్పు. నువ్వు చెప్పకపోవడం వల్ల నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టైం లేకపోవడం వల్ల కాదు. నువ్వు అడ్జస్ట్ చేసుకోకపోవడం వల్ల నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టైం లేకపోవడం వల్ల కాదు. నువ్వు ప్రయారిటైజ్ చేసుకోకపోవడం వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టైం లేకపోవడం వల్ల కాదు. అలాంటి ప్రయారిటైజ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా టైంని బ్యాలెన్స్ చేసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనకి సాధ్యమవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనగానే అందరూ ఉద్యోగాలు చేసే, నేను ఉమెన్ ఉద్దేశించి మాట్లాడుతున్నా అండి. ఉద్యోగం చేసి ఇల్లు ఆఫీసు మేనేజ్ చేయడం అనేది కష్టమైపోతుంది అనుకునే విమెన్ చాలామంది ఉంటారు. ఈ ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే 24/7 ఒక పని అని కాకుండా పర్సనల్ లైఫ్ కూడా కొంత స్పేస్ ఇచ్చుకుంటే యూ కెన్ ఈజీలీ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ వర్క్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన జీవితంలోకి రావాలి అంటే టైం
మేనేజ్మెంట్ పట్ల చాలా చక్కటి అవగాహన, అలాగే అది ఒక స్కిల్, అది డెవలప్ చేసుకుంటే మనం ఈజీగా మన వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు చాలా రష్ చేయాల్సి వస్తుంది, టైం లేదు అంటున్నారు. టైం లేదు కాదు, ఇంకా పనులకి ప్రయారిటీ ఉంది కాబట్టి ఇది తగ్గించుకోవాలి. ఇప్పుడు నా భాషలోనే చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కావాలి అంటే జీవితంలో మనకి చక్కటి క్రియేటివిటీ ఉండాలి, ఒక సృజనాత్మకత ఉండాలి, హ్యూమర్ ఉండాలి, చాలా ఆనందంగా జీవితం సాగించాలి, ఎల్లప్పుడూ కూడా సరదాగా సంతోషంగా రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా పనులు చేస్తూ ఉంటే ఆ క్రియేటివిటీని మన జీవితంలో భాగం చేసుకుంటే జీవితం ఆనందమయ రాగం అవుతుంది. అప్పుడే ఉగాది ఆనందానికి గట్టి పునాది అవుతుంది. మా లాస్ట్ పాయింట్ క్రియేటివిటీ. ఉగాది ఆనందానికి పాయింట్ అవుతుంది. క్రియేటివిటీ అంటే కొత్తగా ఏం చేయక్కర్లా. మార్క్ ట్వైన్ చెప్తాడు, క్రియేటివిటీ ఈజ్ రీక్రియేటింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్ అంటాడు. నీ దగ్గర ఉన్నదే దాన్ని రీక్రియేట్ చేస్తే అత్యద్భుతమైన క్రియేటివిటీ అవుతుంది. మీ అందరికీ ఇష్టమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. హలో, హాయ్. ఒకటే కథను తీసుకెళ్ళి 2 సినిమాలు చేసి 3 టికెట్లు అమ్మేశాడు రాజమౌళి, తెలుసా మీకు? ఒకటే కథ, బాహుబలి 1, 2 కాదు, ఆ 2 సినిమాలు. ఇంకో సినిమా ఉంది, దాని పేరు ఛత్రపతి. ఛత్రపతి బాహుబలి ఒకటే కథ, కిరీటాలు పెట్టాడంతే, ఏం తేడా లేదు. సవితల్లి సొంత కొడుకు, సవిత కొడుకు, ఈ ముగ్గురు మధ్య ఉన్న కాన్ఫ్లిక్టు సేమ్ తీసుకొచ్చి రిప్లికా మోడల్ చేసి కొట్టాడు ఇక్కడ బాహుబలిలో. అది 2 పార్ట్లు చేశాడు. పిచ్చోళ్ళలాగా మనం 3 సినిమాలు చూసేస్తాం ఇక్కడ. మరి ఒకటే కథని 3 సినిమాలు చేసి వాళ్ళు చూపిస్తుంటే ప్రతిరోజు మనం ఒకేలా ఉంటే మనకేం మజా వస్తుంది చెప్పండి? అదే జీవితం, ప్రతిరోజు విభిన్నంగా ఉండాలి కదా, కొత్త రకంగా ఉండాలి కదా, మనమే ఆనందం కల్పించేలా ఉండాలి కదా. అక్కడ ఎవ్రీడే స్టార్ట్ ఎ ఫ్రెష్, కొత్త రకంగా ఆలోచించండి. కేవి శ్రీధర్ మా అన్నయ్య అడ్వర్టైజింగ్, తనేం చెప్తాడంటే క్రియేటివిటీ ఈజ్ కనెక్టింగ్ టు అన్కనెక్టెడ్ ఐటమ్స్ అంటాడు. అని మీరు పుస్తకం మూస్తారు, తీస్తారు, ఫ్రెండ్ అనే పదం వస్తుంది. మీరు పుస్తకం తీస్తారు, మళ్ళీ తీస్తారు, ఈసారి ఎనిమీ అనే పదం వస్తుంది. 99% మంది ఫ్రెండ్కి ఎనిమీకి మధ్య ఏమాత్రం సింక్రనైజేషన్ లేదు అని వదిలేస్తారట. కానీ 1% మంది హౌ కెన్ ఐ కనెక్ట్ దిస్ టూ అని చెప్పి ఆలోచిస్తారు. ఒక్క లైన్తో కనెక్ట్ చేయొచ్చు. నీ యాటిట్యూడ్ బాగుంటే నీ ఎనిమీ కూడా ఫ్రెండ్ అవుతాడు, నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే నీ ఫ్రెండ్ కూడా ఎనిమీ అవుతాడు. కనెక్టింగ్ టు అన్కనెక్టెడ్ ఐటమ్స్ చేస్తేనే కొత్త క్రియేటివిటీ అవుతుంది. సేమ్ థింగ్ మళ్ళీ రాజమౌళి గారు ఎగ్జాంపుల్ తీసుకొద్దాం. ఎక్కడో పుట్టిన అల్లూరు సీతారామరాజు, ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎప్పుడో పుట్టిన అల్లూరు సీతారామరాజు, ఎప్పుడో పుట్టిన కొమరం భీము ఒకేసారి పుట్టుంటే మన ఒక ఆలోచన 900 కోట్ల వ్యాపారం, 2 ఆస్కార్లు తెచ్చిచ్చింది. మనం ఎందుకు కొత్త రకం టిఫిన్ చేయలేము? మనం ఎందుకు కొత్త రకమైన ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయలేము? మనం ఎందుకు ప్రతిరోజు ఒకేలా ఉంటాము? ఇఫ్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ దెర్ ఈజ్ నో మ్యాజిక్ టు ద లైఫ్. ప్రతిరోజు కొత్త మ్యాజిక్ కావాలి. మేము వాళ్ళు ఇలా మాట్లాడాలని రాత్రి 11 నుంచి 12:30 మధ్య ఇద్దరం కూర్చుందాం. షడ్రుచులు కదా ఉగాది, 6 పాయింట్లు తీసుకుంటే ఎలా ఉంటుంది, 6 కలిపితే ఎలా ఉంటుంది అని. సో లాస్ట్ పాయింట్ క్రియేటివిటీ. ఒక చిన్న పాయింట్ చెప్పి మీకు వదిలేస్తాను. తర్వాత సరస్వతి గారు మా జీవితంలో అయిన ఒక అనుభవం చెప్తారు. దెన్ వీ విల్ క్లోజ్. ఒక స్కూలు, వందన మ్యామ్, ఒక స్కూలు 2nd క్లాస్. ఆ క్లాస్లో క్లాస్ టీచర్ రాలా. హెడ్ మాస్టర్ డ్రాయింగ్ టీచర్ని వెళ్ళి ప్లీజ్ మైండ్ ద క్లాస్ అన్నాడు. డ్రాయింగ్ టీచర్ సూపర్ అని వెళ్ళాడు. పిల్లలందరూ అరుస్తున్నారు, గెంతుతున్నారు. ఈ టీచర్ వెళ్ళి కిడ్స్ లెట్స్ ప్లే ఏ గేమ్ అన్నాడు. అందరూ ఏ గేమ్ అంటూ వచ్చి కూర్చున్నాడు. ఒకడు చెబ్బిగా ఇలా ఉన్నాడు, ఏం గేమ్ సార్ అన్నాడు. అరే కంగారు పడకరా చెప్తాను. మీలో ప్రతి ఒక్కడు చాక్ పీస్ తీసుకుని బ్లాక్ బోర్డ్ మీదకి వెళ్ళి స్ట్రెయిట్ లైన్ గీయాలి అన్నాడు. అనగానే వాడు తుస్ అన్నాడు. ఏమైందిరా అన్న? ఇందులో ఫన్నే ఉంది సార్, ఇందులో గొప్పతనే ఉంది సార్, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ డ్రా ఏ వర్టికల్ లైన్ ఆర్ ఏ హారిజంటల్ లైన్ అన్నాడు. టీచర్ అన్నాడు లెట్ మీ కంప్లీట్, ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎర్లియర్ స్ట్రెయిట్ లైన్. ముందు వాడు గీసిన దానికంటే విభిన్నంగా గీయాలి అన్నాడు. టజిల్ స్టార్ట్ అయింది. ఒక అబ్బాయి వెళ్ళి నిలువుగా ఇలా గీశాడు, ఒక అమ్మాయిని అడ్డంగా ఇలా తీశాడు. గేమ్ షుడ్ హ్యావ్ ఎండెడ్ హియర్. కానీ 3వ పాప వెళ్ళి ఇలా గీసింది. టీచర్ అన్నాడు ఇదేంటన్నాడు. ఇట్స్ ఏ స్లాంట్ స్ట్రెయిట్ లైన్, మీరు ఇక్కడి నుంచి చూడండి స్ట్రెయిట్గా కనిపిస్తుంది అని. టీచర్ సెడ్ ఫెంటాస్టిక్. దెన్ కేమ్ అనదర్ బాయ్, వాడు ఇలా గీశాడు.
టీచర్ అన్నాడు డూప్లికేషన్ ముందు వాడు చేసినట్టు లేదు సార్, అది లెఫ్ట్ డౌను రైట్ టాపు, ఇది లెఫ్ట్ అప్ రైట్ డౌను, ఇది డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ స్ట్రేట్ లైన్ అన్నాడు. ఇంకో పాప వచ్చి చాక్ పీస్ తీసుకుని 5 డాష్లు పెట్టింది, డాష్ 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 అని. టీచర్ అన్నాడు ఇస్ దిస్ ఎ స్ట్రేట్ లైన్? ఎస్ సార్ ఇట్స్ ఎ స్ట్రేట్ లైన్. హౌ కెన్ యూ కాల్ డాష్ ఎస్ ఎ స్ట్రేట్ లైన్? సార్ మీరు ఒకటే కలర్ చూస్తున్నారు, అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రేట్ లైన్. ఇప్పుడు చూడండి బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్, ఇట్స్ ఎ డిఫరెంట్ స్ట్రేట్ లైన్ ఆల్ టుగెదర్ అన్నాడు. టీచర్ సార్ ఫెంటాస్టిక్. దెన్ కేమ్ అనదర్ గర్ల్, ఎక్కడ వైట్ ఉందో అక్కడ బ్లాంక్ వదిలింది, ఎక్కడ బ్లాంక్ ఉందో అక్కడ వైట్ పెట్టింది. సార్ అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రేట్ లైన్, ఇది వైట్ అండ్ బ్లాక్ స్ట్రేట్ లైన్, డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రేట్ లైన్ అండి. టీచర్ సార్ ఫెంటాస్టిక్. ముగ్గేట అలవాటు ఉన్న పాప వచ్చి ఇలా గీసింది. టీచర్ అన్నాడు ఇస్ దిస్ ఎ స్ట్రేట్ లైన్? ఎస్ సార్ ఇట్స్ ఎ బ్రాడ్ వైట్ లైన్ విత్ బ్లాక్ బార్డర్ అప్ అండ్ డౌన్, బ్లాక్ బార్డర్ ఇస్ మర్జ్ విత్ ది బ్లాక్ బోర్డ్. నేనేం చేయాలి సార్ అన్నాడు. టీచర్ సార్ ఫెంటాస్టిక్. దెన్ కేమ్ అనదర్ బాయ్, బ్రోక్ ద చాక్ ఇంటూ 2 pieces, 2 ఇలా పెట్టాడు, ఒకదాని కింద ఒకటి 2 స్ట్రేట్ లైన్ గీశాడు. టీచర్ సార్ దిస్ ఇస్ చీటింగ్ ఫర్ షూర్, ఐ వాంటెడ్ యూ టు డ్రా ఓన్లీ 1 line, వై డిడ్ యూ డ్రా 2 lines అన్నాడు. సార్ ఇట్స్ ఎ సింగిల్ లైన్ సార్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ 2 lines యాజ్ ఎ సింగిల్ లైన్? సార్ ఇట్స్ ఎ బ్రాడ్ బ్లాక్ లైన్ విత్ వైట్ బార్డర్ అప్ వైట్ బార్డర్ డౌన్, యు ఆర్ ద వన్ హు ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎ లైన్, ఇట్ ఇస్ ఎ డబుల్ లైన్ అన్నాడు. ఇప్పటికి అయిపోయింది. అక్కడ ఇందాక ఏం గేమ్ సార్ అన్నాడు కదా, ఒకటి చెబ్బిగా ఉన్న పిల్లాడు, వాడిని రమ్మన్నాడు టీచర్. వాడు అన్నాడు నేను రాను సార్ అన్నాడు. ఎందుకు అన్నాడు. నేను వస్తా ఏదో చేస్తా, మీకు అర్థం కాదు, నన్ను అడుగుతారు, నేను చెప్తా, మీరు బాధపడతారు. నేనెందుకు బాధపడతాను రా అని టీచర్ అడిగాడు. మీ స్టూడెంట్ మీకంటే ఇంటెలిజెంట్ అని బాధపడతారు, సో నేను రాను సార్ అన్న. అట్లా ఉండదురా, టీచర్స్ ఆనందిస్తాం మీరు ఇంటెలిజెంట్ అయితే, ప్లీజ్ కమ్ అన్నాడు. వాడు చాక్ పీస్ తీసుకుని ఊపుకుంటూ వెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద ఒక చుక్క డాట్ పెట్టొచ్చాడు. టీచర్ గారు కోపం, హలో అన్నాడు. ఏంటి వాట్ ఈస్ దిస్ అన్నాడు. ఇట్స్ ఎ స్ట్రేట్ లైన్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ డాట్ యాజ్ ఎ స్ట్రేట్ లైన్? ఒక చుక్కని స్ట్రేట్ లైన్. సార్ అదే చెప్పాను, నా ఇంటెలిజెన్స్ మీకు అర్థం కాదని నేను చెప్పవాయి అన్నాడు. సార్ ఇట్స్ ఎ స్ట్రేట్ లైన్ లైక్ దిస్, యు ఆర్ సీయింగ్ ఓన్లీ ద డాట్ హియర్, యాక్చువల్ లైన్ ఈజ్ బిహైండ్ అన్నాడు. డూ సంథింగ్ ఇన్వాల్వింగ్ ద కిడ్స్, డూ సంథింగ్ ప్లానింగ్. కూర్చోబెట్టండి, క్రియేటివ్గా ఎలా చేద్దాం. రోజు చేసే దోశ మా మనవరాల కోసం ఇవిడ హార్ట్ షేప్లో వేస్తుంది, డైమండ్ షేప్లో వేస్తుంది. దాన్ని చూసి ఇవాళ హార్ట్ తింటావా, డైమండ్ తింటావా, ఏం తింటావా అంటే ఒక బర్డ్ షేప్లో వేస్తుంది. చిన్న చిన్న లిటిల్ మ్యాజిక్స్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మ్యాజిక్స్ విల్ హ్యాపెన్ when a feel good factor arises into us. That feel good factor is the creativity. That feel good factor is doing something different. That feel good factor is connecting to unconnected items. ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉందండి, ఎక్స్ట్రాడినరీ. ఒకసారి ప్రదీప్ గారికి చాలా క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా అద్భుతమైంది. ఒకసారి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వి కేమ్ అక్రాస్ విత్, ద ఇన్నోవేటివ్ వే ఆఫ్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ క్రియేటివిటీ అన్నారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అయ్యో ప్రాబ్లం అనుకోకుండా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక లాటరల్ థింకింగ్తో మనం ఇంకా వేరే రకంగా ఆలోచిస్తే అది నథింగ్ బట్ క్రియేటివిటీ. మా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇక్కడ షేర్ చేసుకుంటాను. లాంగ్ బ్యాక్ మా కజిన్, నా సిస్టర్ మ్యారేజ్ అయింది. తన పేరు సునీత, హస్బెండ్ పేరు సుధాకర్. సో వాళ్ళిద్దరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది పేరు. అయితే ఒకసారి వాళ్ళ మ్యారేజ్ అయ్యింది, వాళ్ళు పిలిచారు. మేము ఈయనేమో యాజ్ యూజువల్ బిజీ. నేను అనుకున్నాను ఈవినింగ్ నైట్ కదా, చక్కగా రెడీ అయ్యి వెళ్దాము, హాయిగా కాసేపు టైం స్పెండ్ చేద్దాము వద్దాం అనుకున్నాం. నేనేదో ఒక గిఫ్ట్ కొన్నాను, బ్యూటిఫుల్ ఆయిల్ పెయింటింగ్ అది కొనేసి ప్యాక్ చేసి పెట్టాను. ఈయన రావడం లేట్గా వచ్చి గ్లాస్ మీద పెయింటింగ్ ఉంటుంది కదా తెలుసు, గ్లాస్ పెయింటింగ్ ఎవ్రీవన్ నోస్. సో అది ఫ్రేమ్ చేసి పెట్టి చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఈయన రావడమే లేట్గా వచ్చారు. ముహూర్తం ఈజ్ ఎట్ 11 o'clock ఇన్ ద నైట్. ఈయన రావడమే 9:30, 10 ఎక్కడో దూరం వెన్యూ. హడావుడి పెట్టేశారు, పద లేట్ అయిపోయింది. ఈయన రావడం లేట్ వచ్చారు, నేను రెడీగా కూర్చున్నాను. గంట సేపు పట్టు చీరలో కూర్చుని ఉన్నాను. అప్పుడు మనకి ఎంతసేపు అండి రెడీ అవటం? షర్ట్ వేసుకుని మొహం ఇట్లా తొలిస్తే అయిపోతుంది కదా రెడీ అవటం. సో 1 hour నుంచి ఒక పట్టు చీర క్యారీ చేయడం అనేది ఎంత కష్టం అందరికీ తెలుసు. సో వెయిట్ చేస్తూ కూర్చున్నాను. రాగానే హడావుడి పెట్టగానే ఆ గిఫ్ట్ తీసుకుని ఆయన బయట కారులో కూర్చుని హార్న్ కొడుతుంటే నేను హడావుడిగా వెళ్ళి లాక్ చేసుకుని వెళ్ళేటప్పుడు అది కింద పడిపోయేప్పటికీ ఖచ్చితంగా అది గ్లాస్ కాబట్టి బ్రేక్ అయి ఉంటుంది అని అనుమానం. మాకు అప్పుడు చాయిస్ లేదు, ఇంకో గిఫ్ట్ కొనాలంటే ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్ ఇన్ ద నైట్. ఏం చేయాలో తెలియలా.
ఈయన అన్నారు అలా తీసుకొని ఇచ్చేసేయి అన్నారు. అంటే కాదు కాదు, నా లాజిక్ ఏంటంటే ఆ పగిలితే వాళ్ళ దగ్గర పగిలింది అనుకుంటారు కదా, మన దగ్గర పగిలి ఇచ్చేస్తే పోలా అన్నాను నేను. లేదు లేదు, నాకు సెంటిమెంటల్గా అనిపించింది. లోపలికి వచ్చి ఒకసారి చూద్దామని చెప్పేసి అది ఓపెన్ చేసి చూశాను. అయితే లక్కీలీ అది టోటల్గా బ్రేక్ అవ్వలేదు, ఒక చిన్న క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ రావడం కూడా ఇలాగ చక్కగా వైనంగా ఎస్ షేప్లో వచ్చింది. నేను దాని మీద ఒక చిన్న స్టిక్కర్ చేసి పెట్టాను. డియర్ సునీత అండ్ సుధాకర్, మీ జీవితంలో ఇటువంటి బీటలు పారకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓ స్టిక్కర్ పెట్టేసి అది ఇచ్చేశాను. అయిపోయింది. మా ఇద్దరించి ఏమనుకున్నారో ఏంటో, మనం ఓ రోజు వాళ్ళని డిన్నర్కి పిలుద్దాంలే అనుకున్నాం. 1 వీక్ తర్వాత నా చెల్లెలు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అక్క చాలా హ్యాపీగా ఉంది, మీ ఇద్దరు వచ్చారు, చక్కగా టైం స్పెండ్ చేశారంది. ఇది ఎక్కడ ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుతుందో అని మనసులో అనుకుంటున్నా. అననే అంది, నాకు ఒక డౌటు అంది. చెప్పమ్మా చెప్పు అన్నా. ఏం లేదు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది అంది. ఫస్ట్ షాక్. అన్న తర్వాత ఏంటి అంత బాగుందా? అవును. నాకు అసలు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, నువ్వు అసలు ఆ క్రాక్ ఎస్ లాగా ఎలా మేనేజ్ చేసావు? సో సమ్టైమ్స్ మనం ప్రాబ్లం అనుకున్నది అది ప్రాబ్లమే కాదు, అది కూడా క్రియేటివ్గా చేయొచ్చు అని. మరొక చిన్న ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మా పాప చాలా చిన్నది, షీ వాజ్ జస్ట్ 5 years ఓల్డ్. అప్పుడు తన బర్త్డేకి గిఫ్ట్, ఎవరైనా పిల్లలు గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త గిఫ్ట్ అది పొద్దున్న లేచేపటికి దాని దిండి కిందో ఎక్కడో కనిపిస్తుంది. అలాంటిది ఆసారి ఏమైందంటే కుదరలేదు నాకు కొనటము, సమ్ ఐ మిస్డ్. ఈయనేమో ఎక్కడో ముంబై వెళ్ళారు. నేను చెప్పేసాను, మీరు వచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ పట్టుకొచ్చేసేయండి, నైట్ మార్నింగ్ లేచేపటికి దాన్ని దిండు కింద పెట్టేద్దాం. ఈయన కూడా మర్చిపోయి వచ్చేసారు. నైట్ వచ్చేప్పటికి ఆల్రెడీ 1 o'clock అయిపోయింది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్. సో ఏం చేసాం, కొత్తగా ప్రింటర్ కొన్న రోజులు అవి, కంప్యూటరు ప్రింటర్ ఉన్న రోజులు. హ్యాపీ బర్త్డే నిహారిక అని ఒక చిన్న టైప్ చేసి సన్న స్లిప్ నుంచి ఇంత పెద్ద దాకా మొత్తం ప్రింట్అవుట్స్ తీసేసి ఎవ్రీవేర్ పొద్దున్న లేవంగానే దిండు మీద, తన బ్రష్ మీద, పేస్ట్ మీద, వేరెవర్ షీ గోస్ హ్యాపీ బర్త్డే నిహారిక, హ్యాపీ బర్త్డే నిహారిక స్టిక్కర్లు చేసి అంటించి పెట్టేశాం. సో తను పొద్దున్న లేచిన దగ్గర నుంచి హ్యాపీ బర్త్డే నిహారికనే ఎక్సైట్ అయిపోయింది. దాన్ని అసలు గిఫ్ట్ మర్చిపోయింది, ఎక్సైట్మెంట్లోకి వచ్చేసింది. దిండు చూసుకుంది, దుప్పటి చూసుకుంది, మళ్ళా తర్వాత పేస్ట్, బ్రష్, ఎవ్రీవేర్, బాత్రూంలో మిర్రర్, అన్ని చోట్ల హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. వేరెవర్ షీ గోస్, టిఫిన్ బాక్స్ తీయంగానే వాటర్ బాటిల్, తను వచ్చే ముందరే బయటకు వెళ్ళిపోయి ఆటో వెనక కూడా హ్యాపీ బర్త్డే హార్న్ మీద పెట్టాం. వెళ్ళింది, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈవినింగ్ వచ్చి ఇంకా వెతుక్కుంటుంది. ఏం వెతుక్కుంటున్నావు అంటే, ఇంకెక్కడైనా ఉన్నాయా హ్యాపీ బర్త్డే అనేసి వెతుక్కుంటుంది. అంటే ఇట్ వాజ్ రియలీ, మేమేమి డబ్బు పెట్టి ఏమి కొనలే గిఫ్ట్, బట్ ఒక చిన్న ఇన్నోవేటివ్ వే ఆఫ్ థింకింగ్. ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పడకుండా మనం క్రియేటివ్గా ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ఒక అవకాశంగా మలుచుకోవచ్చు అంటే జీవితం కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సాగిపోతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. సో మనం ఇప్పటిదాకా 6 points, ఒక ఉగాది పచ్చడిలో ఎలా అయితే షడ్రుచులు ఉన్నాయో అలా 6 points గురించి మేము మాట్లాడాం. పాయింట్ నెంబర్ 1, ఇన్ సింక్ విత్ యూ, దగ్గర వండి మీకు మీరే పరిచయం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, మార్పును ఆహ్వానించండి. మరక మంచిదే, మార్పు మంచిదే, కొత్తదనాన్ని ఎప్పుడూ ఆహ్వానించండి. పాయింట్ నెంబర్ 3, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మన మైండ్ యద్భావం తద్భవతి, ఎప్పుడు మీరు కొత్త రకంగా ఆలోచించండి. పాయింట్ నెంబర్ 4, మీ కమ్యూనికేషన్. మనమేం సినిమాలో సెకండ్ హీరోయిన్లు కాదు, మాట్లాడకుండా ఏడ్చి వాళ్ళ ముందు యూ మేక్ ఏ గుడ్ పేర్ అని చెప్పడానికి. మన కర్మగాళ్ళ మొహం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 5, యువర్ టైమ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. గుర్రాన్ని మనం నడుపుతాం తప్ప గుర్రం మంది నడపదు. టైమ్ ఈజ్ లైక్ ఎన్ హార్స్, మీ కంట్రోల్లో ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, ఎప్పుడు కొత్తగా ఆలోచించండి, క్రియేటివ్ థాట్స్ తీసుకోండి. ఈ 6 డిఫరెంట్ డాట్స్ అయితే ఈ 6ని ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్ ఒక కొత్తది పాపప్ వస్తుంది. ఆ కొత్త పాపప్ వచ్చిన దాని పేరు న్యూ మీ, కొత్త నేను. కొత్త ఉగాది, కొత్త సంవత్సరం కదా, అలా కొత్త నేను అని మీకు కొత్త నేను కింద వస్తుంది. కొత్త నేను అనే యాప్ని, న్యూ మీ అనే యాప్ని మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా? డూ యూ నో అబౌట్ దిస్ యాప్ న్యూ మీ? ఎవరైనా విన్నారా? డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకుని ఉండరు. ఎందుకంటే అది గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, మన మైండ్ స్టోర్లో దొరుకుతుంది. డౌన్లోడ్ నౌ. ఈ కొత్త ఉగాది మీ జీవితంలో కొత్త కోరికలు, కొత్త ఆశలు, కొత్త మార్పులు, కొత్త ఆనందాలు, కొత్త స్నేహితులు, కొత్త బంధాలు ఇవన్నీ వస్తే మీరు హాయిగా ఇద్దరు భార్యాభర్తలు కుటుంబం అంతా కలిసి
ఫ్రెష్గా ఆ కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ 2 చేతులు కట్టుకుని మీరు అనవలసిన ఒకే ఒక్క మాట, అంతేగాని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్స్ ఏ లాట్. ఈ ఉగాది పచ్చడిలో ఎలా అయితే అన్ని రుచులు సమానంగా ఉంటాయో, జీవితంలో కూడా అన్ని అనుభవాలు కూడా సమాన స్థాయిలో తీసుకెళ్తూ ఆనందంగా ఉండండి. మరొకసారి అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఉండండి, ఈ స్టేజ్ మీదే ఉండండి. అంతేగా అంటూ వాళ్ళ స్టైల్లో లైఫ్ని ఎంత క్రియేటివ్గా, ఎంత ఆనందంగా, ఈ రోజుని ఎంత చక్కగా స్పెండ్ చేసుకోవాలి, జీవితాన్ని ఎంత హ్యాపీగా ఉంచుకోవాలి అనేది వాళ్ళు ఇప్పుడు మనతో షేర్ చేసుకున్నారు. సో వీరిద్దరిని ఫెలిసిటేట్ చేయడానికి మన ఎక్స్కామ్